కుర్చీని చెప్పేశారు నిన్న మొన్న కుర్చీని చెప్పకూడదు. బ్రహ్మమే బ్రహ్మం తప్ప రెండోది లేదు అన్నది మనకు తెలిసాక ఏ విషయంలో అయినా సరే అప్రమత్తంగా ఉంటామా లేదా ఆలోచించు. ఎంత అప్రమత్తంగా ఉంటామంటే 24 గంటలు తనతో తాను ఉండేవాళ్ళకి లోపల సరదా అనేది ఉండదు అసలు. మనసుకి సరదాలు ఏడకోళాలు నవ్వుతాలు ఉండవు. అయినా లేకపోయినా మీరు నవ్వితే నేను నవ్వుతున్నాను పైపైన. కానీ ఏ వాక్యాన్ని తీసుకోను, అది మనం చేయను కాబట్టి అలా బ్రహ్మంగా ఉండగలుగుతున్నాం. బ్రహ్మాత్మనం బ్రహ్మజ్ఞో బ్రహ్మణం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధి. పరమాత్మే నేను అన్న భావంతో పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని ఆ భావంతో ఉండేవాళ్ళు ఎలా ఉంటారు? తనతో తానుగా ఉంటూ హాస్యానికి ఊరికే వాళ్ళు నవ్వితే నేను నవ్వుతాను తప్పించి నాకు హాస్య మాట చెప్పడం కానీ ఈ యొక్క ప్రకృతి మాటలు చెప్పడం కానీ దేహ సంబంధికులు దేహము అనారోగ్యాలు చెప్పడం కానీ ఎప్పుడైనా మీరు విన్నారా? ఎందుకు వినలేదు? చెప్పలేదు సార్, అసలు మాటే లేదు. పరమాత్మ ఉండేవాళ్ళకి ఏ మాటలైనా వేస్ట్ అని తెలిసాక, అవన్నీ విషయంత్రం అని తెలిసాక, విషవాసన అని తెలిసాక అసలు మాటే మాట్లాడు. మీరు మాట్లాడితే దాన్ని ఫాలో అయిపోయి చెప్పేస్తాను. సత్సంగం కూడా అంతే. కానీ నాకు సత్సంగం ఈ గంటన్నరైనా అంతే. మీరు ఏం చెప్పుకుంటే ఆ మొక్కనే మళ్ళీ సాగదీస్తా కొంతసేపు చెప్తాను అంతే. నేనా బ్రహ్మంగా ఉండేవాళ్ళకి మరి ఏ భావంలో రావు. పరమాత్మయే నేను అనే వాళ్ళకి ఎందుకు వస్తాయమ్మా? అందువల్ల నాకు హాస్యంగా మాట్లాడటం, ఈ చుట్టాలు పలానా అవుతారని కానీ ఏం బుర్ర పెట్టను. ఎందువల్ల ఇవన్నీ అనవసరం, ఈ విషయాలు అనవసరం. దేహం విషయాలు, దేహ సంబంధ విషయాలు, ఈ ప్రపంచ విషయాలు అన్నీ అనవసరం. మరి నిన్న నువ్వు చెప్పింది నేను నిన్న ధ్యానం అయ్యాక ఏంటంటే, అది నువ్వు దిస్మర్ వెళ్ళావు చంటలేనప్పుడు, అదే పోనప్పుడు అక్కడ అందరూ చెప్పుకుని విన్నాం. ఇవే చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తాను నేను ధ్యానంలో. మరి అదే నేను ఏంటి పుట్టుకోటి చెప్పాను. ఎవరికైనా పుట్టుకోటి చెప్తాను. అలా స్వామివారిది భిక్షోటిని స్వామి శివానంద్ గారు తేజస్ ఆ రెండు తప్పించి ఎప్పుడైనా నువ్వు విన్నావా? ఏ విషయమైనా విన్నారా? మీకు నాన్న చెబితే మీరు వింటమే, కానీ ఎప్పుడైనా నేను ఏదైనా నేను చెప్పడం విన్నావా? ఎందువలన విషయ చింతన వేస్ట్ అని ఏ విషయాలు చెప్ప అనవసరమైన విషయాలు ఎదగోళ్ళు ఎందుకు, మనసుకోవాలి ఎందుకు? అందు గురించి మనం ఎలా ఉన్నామో అలా ఉండిపోవటమే. మీరు పాత్ర డ్యూటీ చేసేస్తారు కానీ ఇష్టంగా అది వ్యక్తం చేయడం పాత్ర డ్యూటీ ఆ టాపిక్కే రాదు, టాపిక్కే నాకు రాదు. ఎవరి గురించి చెప్పడం, దేని గురించి? ఎందువల్ల మరీ విపరీతమైనప్పుడు 2-3కి మాట్లాడాను. మొన్న హైదరాబాద్లో ఉండగా ముగ్గురుతో అంతే. ఇటు పుట్టిన వైపు అత్తరు ముగ్గురితోటి మాట్లాడు. అసలు విశేషంతో నాకెందుకు?
అంత వేస్టేజ్ని వేస్టేజ్గానే చూశాను కాబట్టి ఏ భావంలో దరిజారు ఏం మాట్లాడినా ఫాలో అయిపోతాను అంతే. వాళ్ళు బాధపడితే బాధపడతాను, వాళ్ళు నవ్వితే నవ్వుతాం, వాళ్ళు మాట్లాడితే మాట్లాడతాం. అది జ్ఞాన లక్షణం. అజ్ఞాన లక్షణం ఏంటి? సాగదీసుకుంటా మిగిలిన వాక్యాలన్నీ ఆశలు, ద్వేషాలు, స్వార్థాలు ఇంకా ఎన్నున్నాయో అవన్నీ లాక్కొచ్చి కలిపేసి వాళ్ళ భావాలు కలిపేసి మన మీద పెడతారు. అందువల్లనే నేను ఎవరితోటి మాట్లాడకూడదు. ఎవరితో మాట్లాడినా ఏమవుతుంది? ఉన్నాయి లేని పుట్టుకుని. ఎందుకంటే వాళ్ళ భావంలో ఏమున్నాయో అవన్నీ కలిపి చెప్తారు. అందు గురించే విషయ చింతన లేకుండా ఉండాలని కదా చిన్నప్పటి నుంచి ఆ భగవద్గీతలో బుర్రకథలోని భగవద్గీతలో స్థితప్రజ్ఞ లక్షణాలు తెలుసుకుందాన్ని ఎందుకు మాట్లాడతాను. ఎవరు మాట్లాడినా కట్ చేసేస్తాను. టైం వేస్ట్. నిన్ను ఎప్పుడైనా ఉదాహరణ చెప్పనిచ్చానా? టైం వేస్ట్. ఏదైనా సరే మనం అలా ఫెయిర్గా ఉండాలేంటి, ఏదో అంతో ఎంతో ఆ సందర్భానుసారంగా చెప్పాలి. కానీ అసలు ఎప్పుడైనా చెప్పనిచ్చానా? నువ్వు అన్నీ వినేసి వచ్చి తెగ చెప్పేసి ఏంటి అందరూ ఇంక ఇంట్రెస్ట్గా అలా మమేక అయిపోయేవారు. నువ్వు చెబుతాంటే నీ వెబ్సైట్ కథ చెప్పేవాడు, ఎటో తెల్లపవరాలంటా చెప్పేవాడు. ఏది చెప్పినా అలా చండాన ఆకర్షణతో ఇంకా ఆ రోజు జ్ఞానమే ఇనివారు కాదు. మళ్ళీ నువ్వు అరటిపళ్ళు తింటోటి ఈ మూడుని చెబుతా అంటే మమేకం అయిపోయింది. అంటే ఈ విషయ చింతన ఇష్టం ఉంటుంది కానీ అసలు జ్ఞానం ఎవరికి ఇష్టం ఉండదు. పెద్దలు కూడా చెప్పింది అదేనమ్మా. అసలు కంట వడ్డీ ముద్దు అంటారు, అసలు బిడ్డల కంట మనవలు ముద్దు అంటారు. ఎందుకంటే అసలు విషయం వదిలేస్తారు. అసలు విషయం వదిలేసి చూడవలసిన మానేసి మనవలు చూపుతారు. అక్కడ మనవల మీద ఇష్టం పెడతారు. ఇక్కడ వీళ్ళు అసలు తెలుసుకోరు. విషయం అంటే అసలు కంటే వడ్డీ ముద్దు అంటే నిజం. అది అలాగే అసలు వదిలేస్తారు. కాదమ్మా, అది అందరూ అజ్ఞానంగా ఉన్న అదే అంటారు. మీరు చెప్పింది నిజమే, అది అనవసరం. బయట విషయాలు చెప్పుకోకూడదు. ఉన్నది ఉన్నట్టే చెప్పుకోవాలి. ఆ ఉపమానాలు వాటి వల్ల ఏమవుతుందో వెళ్ళిపోతారు. అయ్యే ఉంటాయమ్మా. ఉపమానం మీదకి వెళ్ళిపోయి జ్ఞానం అట్టడుగునట్టు. దేహం నేను కాదు అన్నది మన సబ్జెక్ట్. అవునమ్మా. బ్రహ్మ భావన, జ్ఞాన సాధన, సత్సంగం ఈ సబ్జెక్ట్ మానేసి నువ్వు చదువుకున్నవి ఎన్నో చోట్లకి వెళ్ళినవి ఆ ఉపన్యాసాలు ఇస్తే మరి సత్సంగం ఊడిపోయేసి టైంలో నిన్ను మళ్ళీ గట్టిగా తిట్టి నోరు మూయించారు. కృష్ణన్నయ్య చెప్పేవారు, ఆయన్ని మూయించదని. అందరూ ఎవరు రాయప్రాజు ఎవరు చెప్పినా ఎందుకు మూయించాము? మన తత్వం వదిలేసి మిగిలిన పట్టుకుంటారు. మిగిలి పట్టుకుంటే ఇంకెందుకురా? అక్కడ తెలుసుకుని వచ్చారు కదా, ఆ ఫలితమే కదా ఇక్కడికి వచ్చారు. మహాత్ములు కరుణ వల్లనే కదా ఇక్కడికి వచ్చారు. మరి ఇక్కడ కూడా మీరు ఎన్నయ్య చెప్పేస్తే ఏమైపోతుంది? నేను అందు గురించి అక్కడ వివేకానంద, రామకృష్ణ పరమహంస, రమణ భగవానుడు, ఇంకొకరు ఎప్పుడేం చెప్తానా? ఎందువల్ల ఏ రూపం తీసుకొచ్చినా అది కళ్ళ ఎదురుగుండా అలా ఉండిపోతుంది. చెప్పారు నామ రూప గుణాలు మనకి ఎందుకు? మహాత్ములు ఉన్నాయి, అజ్ఞానంలో ఉన్నాయి, జ్ఞానం వల్ల ఉన్నాయి. అసలు ఏది నువ్వు టచ్ని పెట్టుకో. నిరాకారంగా చెప్పాలి, నిరాకారంగానే వినాలి, నిరాకారంగానే ఉండాలి. నిరాకారమే మనలో ఉన్నది. అది నిరాకారం తెలుసుకోవాలంటే దాని గురించి తెలుసుకుంటేనే నువ్వు అదవుతావు. దాని గురించి మానేసి అన్ని తెలుసుకుంటే ఆశలు వదిలేస్తావు. ఇప్పుడు ఇక్కడ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగంలో మన మూలం ఏంటి? జన్మరాహిత్యమే మన గోలు. మరి జన్మరాహిత్యం నీ గోలైనప్పుడు జన్మరాహిత్యం గురించి అది ఎలా ఉండాలి, ఎలా నడవాలి అది తెలుసుకుంటేనే అది అవుతాం. అది తెలుసుకున్నప్పుడే ఆచరించగలుగుతాం, ఆచరించినప్పుడే అనుభవించగలుగుతాం. మరి అది తెలుసుకోకుండా అన్ని తెలుసుకుంటే అసలు తెలుసుకోకుండా ఎప్పుడు తెలుసుకుంటావు? అన్ని తెలుసుకుని వచ్చావు కదా, ఇంకా ఆపు.
అది అది ఇక్కడ అది ఆపించడానికి కారణం అది. ఆపాలి. తప్పకుండా నువ్వు మరి పండితులందరినీ ఆపించేవా లేదా? బాగానమ్మా బాగా. మరి ఎందువలన ఆపించకపోతే దేహభావంతో కదా, మనసుతోటే కదా మరి మాట్లాడారు. మనకి ఒకసారి వచ్చే మనసుతోటే చదివారు, మనసుతోటే చదువుతున్నారు, మనసుతోటే వింటున్నారు. తప్పట్లు కొట్టడం, దండలు ఎంచుకోవటం, సభలో సన్మానాలు, ఇవన్నీ మనసు లక్షణాలు కదా. అర్థమైందా? చంటి బాగా చదువుతాడు, అర్థమైందమ్మా. నేను కూడా చంటి బాగా చదువుతాడు. అలా లాక్కుని నిన్ను చెప్పనివ్వకుండా చేయడానికి ఎంత టైం పట్టింది? చాలా టైం. అలా ఎవరైనా సరే నాకు ఈ అభ్యాసం అయిపోయి ఆగి కాదమ్మా. ఆగి కాదు. అలాగా ఏది లేకుండా చూడాడు, పిడకంది పప్పులా ఎలా కూర్చుంటాడు, యోగిలా కూర్చుంటాడు రామకృష్ణ. అలా ఏమి తెలియని వాళ్ళ ఉంటే జ్ఞానం చెప్పడం అనుకుంటారు, తెలుసుకుంటారు. వచ్చిన వాళ్ళు అలా ఉండాలి. మీకు వస్తే మీ దగ్గర ఉంచుకోండి. మిగిలిన విషయం ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇక్కడ ఈ తత్వ విచారణ మీరు అభ్యాసంలో పెట్టుకోండి. జన్మరాహిత్యం మన గోల్ అనుకుంటున్నాం, జన్మానికి మళ్ళీ రామనుకుంటున్నాం. మరి ఈ ఉపనిషత్తులో అన్ని ఏనాడు మా చిన్నప్పటి నుంచి మేము అనుభవించేదే కదా. మన పద్మ నిర్వాణ శక్తి ఉంది. దాంట్లో మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, ఇయ్యనంట. ఈ ఎప్పుడో మన పుస్తకంలో ఎదరేసిన పాయింట్లే కదా. మరి జీవిత చరిత్ర అంటున్నారు మీరు. ఇప్పటి వరకు జీవిత చరిత్ర పాయింట్ ఎందుకు రాలేదు? అది మొన్న యోగిది చూసిందంట, అంతే. డాక్యుమెంటరీ చూసి అమ్మది పెట్టేయాలని మొదలెట్టేస్తుంది అంతే. నాకు ఏ భావనలు ఎంచుకుండవో మీకు అర్థమైందా? మీ భావనలు మీరు పెట్టుకుంటున్నారు అంతేగాని ఏ టైంలో శ్వాస ఆగినా అలా హాయిగా జీవన్ముక్త స్థితిలో విదేహముక్తి తప్పనిసరిగా అందుతుందని నా గోలు నేను వదులుకోను. సరదాలు అంటారు, నవ్వులు అంటారు, హాస్యాలు అంటారు, ఎన్నన్నా సరే, సినిమాలు అంటారు, టీవీలు అంటారు, పేపర్లు, ఎన్నైనా నేను దేంట్లోనే కూడా టచింగ్ అవ్వను కూడా. ఎందువల్ల అవును? వాటిలో టచింగ్ అయితే నా తత్వంతో నేను ఉండను కదా. అందు గురించి ఇవన్నీ ఊరికేదో కట్టే కొట్టే తెచ్చేలా ఉంటాను. కానీ దేనేందో మా మేకోను బాగున్నారు, మంచిగా ఉన్నారు, ముస్తాబా బాగున్నారు, నాకు అన్నీ ఇష్టమేనమ్మా. నాకు అసలు ఇష్టం అంటూ నువ్వు ఎరుగుతురా. మీ అన్నీ నాకు పెట్టేసి అమ్మకి అన్నీ ఇష్టం మీరు పెట్టారే, కానీ నేను ఎప్పుడైనా ఇష్టం అంటూ ఎందువల్ల అలా హాయిగా స్థితప్రజ్ఞుడుగా ఉండటమే. కానీ ఎప్పుడు మనసా వాచ కర్మ ఇలా ఉండాలి, ఇలా జరుగుతుంది, ఇలా ఉంటే బాగుండు, ఇది తింటే బాగుండు, ఇలా మాట్లాడితే బాగుండు అన్న మొక్క ఎప్పుడు లేదు నాకు. అంటే బ్రహ్మంగా ఉన్నవాడికి అసలు కోరిది అడిగిది చెప్పింది ఏముంటుంది? నేనే అంత నేనే అంత నేనే అంత అంటే ఏముంటుంది? అలా హాయిగా స్థితప్రజ్ఞుడిగా మిగిలిపోతాం. ఆఖరి శ్వాస వరకు నా గోలు ఇంతే, దేహం వచ్చింది కాబట్టి. జ్ఞానం ఎప్పుడు ప్రతిక్షణం సంక్రాంతి అనేది బాహ్యంగా ఎలా ఉంటారో అలా ప్రతిక్షణం సంక్రాంతిలో ఉంటాడు అమ్మ జ్ఞాని ఆనందంలో. ఇంకా రెండో మాట ఉండదు, రెండో మాట రాదు. జ్ఞాని యొక్క మొట్టమొదటి లక్షణం అదే. ఏంటి? ఇక్కడ ఎప్పుడు ఆనందో బ్రహ్మలాగా నేను బ్రహ్మాన్ని అని తెలుస్తుంది. బ్రహ్మం తెలిసిన తర్వాత బ్రహ్మంగానే ఉంటారు. రెండో మాట రాదు లేదు అమ్మా. అది అంతేనమ్మా. ఏ భావంలో ఇంకా రావు, తలంపులోకి రావు. హాయిగా అలా మరి ఏం పగలో చక్కగా హాయిగా ఉంటుంది తప్పించి నాకు ఏం కావాలి? ఏదో మీతో మాట్లాడితే కట్టి కొట్టి తెచ్చేలాగా అలాగే అనేసి వదిలేస్తానే, కానీ ఏ విషయాలు నాకు రావు, విషయాశక్తి లేదు. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో అలా ఉండగలుగుతున్నాము.
మిత్రులందరికీ నమస్కారం. వినయంగా మనం అందరం ఉండాలి. ఆఖరి శ్వాస వినయ విధేయతలే మన యొక్క స్థితిని చక్కగా నిలబెడుతుంది. వినయమే మన సంపద. పరమాత్మ మిగలటమే మన గోలు. ఆఖరి శ్వాస వరకు కూడా ఇలా ఉండటమే, ఇలా ఉండటమే, ఇలా ఉండటమే. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు. నారాయణుడు నిత్యుడు, బ్రహ్మదేవుడు నారాయణుడే, శివుడు నారాయణుడే. చూడండి, బ్రహ్మం గురించి ఎలా చూస్తాను? బ్రహ్మదేవుడు బ్రహ్మే, శివుడు బ్రహ్మే, ఇంద్రుడు బ్రహ్మే, భూమి ఆకాశాలు బ్రహ్మే, కాలతత్వం బ్రహ్మమే, దస్తికులు బ్రహ్మే, ఊత భాగము ఉన్నంతయు నారాయణుడి, అదో భాగము నారాయణుడి, మధ్య భాగము నారాయణుడి అని ఎలా చూస్తున్నారు? మొత్తం అంతా దస్తిక్కులు బ్రహ్మే, ఊత భాగము బ్రహ్మం, అదో భాగము బ్రహ్మం, మధ్య భాగము బ్రహ్మం, మధ్య భాగంలో ఉన్నదంతయు బ్రహ్మం, అదో భాగంలో ఉన్నదంతయు బ్రహ్మం, ఉన్నదంతయు బ్రహ్మమే, బాహ్యాంతరములు ఎందున్నదంతయు బ్రహ్మమే, ఈ సమస్తము బ్రహ్మము, భూత భవిష్యత్ వర్తమాన కాలంలన్నీ బ్రహ్మమే. బ్రహ్మలోనే కదా. బ్రహ్మము ఎలా ఉంటాడు? నిష్కళంకుడు, నిరంజనుడు, నిర్వికల్పుడు, వాక్కుచే నిర్వసింప శక్యం కానివాడు, శుద్ధుడు, దేవుడు, అద్వితీయుడు, అతడు తప్ప మరి ఒకడు ఎవరున్నారు? ఈ ప్రకారంగా తెలుసుకున్నవాడు మరి బ్రహ్మమే అగుచున్నాడు. దీంట్లో అలాగా నారాయణ ఉపనిషత్తు కాబట్టి నారాయణుడే అంతాని, సమో నారాయణుడే అని చెప్పారు. ఓం విద్యగ్రే వ్యాహరేత్ నమైతి పశ్చాత్ నారాయణేతి పరిష్టాత్ ఓం విద్యేకాక్షరం నమైతి ద్వే అక్షరే నారాయణాయేతి పంచాక్షరాణి ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదం యో అవై నారాయణ శాష్టాక్షరం పదమత్యేతి అనపాబ్రువస్సర్వ మయూరేతి ఇంద్యతే ప్రజాపత్యగం రాయస్పోషం గౌపత్యం తతో మృతత్వమస్నుతే తతో మృతత్వమస్నుత ఇతి ఏవం వేద. మొదట ఓమను ఉచ్చరించాలి. అంటే మూలాధారం నుంచి మొదలుపెట్టి సహస్రాన్ని నిలబెట్టి అంటే మళ్ళీ మూలాధారం, మళ్ళా మూలాధారం నుంచి మళ్ళీ శాస్త్రం. అంటే నాకు తెలిసిందే, యోగా వారు బాగా చెప్తారు. నేను ఏ గురువు దగ్గర నేర్చుకోలేదు కాబట్టి నాకు వచ్చిన భావాన్ని నేను చెప్తాను. ఆసనాలు కూడా అంతే, కాళ్ళు చేతులు ఇవన్నీ చిన్నప్పటి నుంచి చేయటం వరకుని. స్పెషల్గా క్లాసులు, ఏ క్లాసు, బ్రహ్మజ్ఞానం క్లాస్ ఏ క్లాసు నేను తీసుకున్నాను. ఎందువల్ల నా గురించి నేను చూసుకుంటా, నా ఆరోగ్యం నేను చూసుకుంటా, నా పరమాత్మగా నేను ఉండటం ఒక్కటే. అదంతా ఓన్గానే. కానీ నేర్చుకున్నాం అనుకోండి, వాళ్ళ భావాలు పెట్టేస్తారు. నా అభిప్రాయం చెప్తున్నాను. గురువుగారు నాలో ఉన్నాడు, గురువుగారు అని ఎంత చెప్తున్నాను. నిరాకారం గురువుగారు అయితే ఏ గొడవలేదు. ఈ నిరాకారం గురువుగారు సాకారం అనుకో, ఏదోటి వాళ్ళ భావాలు చెప్పేస్తారేమో అని నేను నాలో ఉన్న గురువు గారినే నమస్కరించుకుంటూ బ్రహ్మాత్మైన జీవితాన్ని నడపగలుగుతున్నాను. తదుపరి నమో ఓం అని ఉచ్చరించాను. తదుపరి నమో అని ఉచ్చరించాను. పిమ్మట నారాయణ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని ఉచ్చరిస్తాం కదా. ఓం అని అక్షరం 1, నమో అని అక్షరం 2, నారాయణాయ అని అక్షరం 5. నారాయణాయ ఓం 1, 2 నమో, ఓం నమో నారాయణాయ అని అక్షరాలు 5. ఇదే శ్రీమన్నారాయణ అష్టాక్షరి మంత్రం.
8 అక్షరములు కల ఈ మంత్రమును ఎవడు భక్తి శ్రద్ధలతో ప్రీతితో విశ్వాసంతో స్మరణ చేయను దీర్ఘాయుస్సు కలవాడు ప్రజాపతితో స్వర్గాధిపత్యమును పడేను ధనధాన్యాది ఐశ్వర్యమును సంపదను పొందును ఎవడు దీన్ని ఎరుగునో అతడు అమృతత్వము మోక్షమును పడేస్తున్నాడు ప్రత్యేగానందం బ్రహ్మ పురుషం ప్రణవస్వరూపం అకార ఉకార మకారో అకార ఉకారో మకార అనేక సమభావర్తతే తదోమితి యముక్త్వా ముచ్యతే యోగి జన్మ సంసార బంధనాత్ ఓం నమో నారాయణాయతి మంత్రోపాసకాః వైకుంఠభవనం గమిష్యతి బ్రహ్మణ్యో దేవకీ పుత్రో బ్రహ్మణ్యో మధుసూదనః బ్రహ్మణ్యాః పుండరీకాక్షో బ్రహ్మణ్యో విష్ణురచ్యుత ఇతి సర్వభూతస్థమేకం వై నారాయణం కారణపురుషమకారం పరం బ్రహ్మోం అకారోకారమకారమును ఈ 3 అక్షరములను కలిసి ఓం అని ప్రణవచ్చును ఈ ప్రణవమునకు అర్థము ప్రత్యేగానంద స్వరూపము పరబ్రహ్మము ఈ ఓంకారమును అర్థయుక్తముగా స్మరణ చేయ యోగి జనన మరణ రూప సంసార బంధనం నుండి విడివడుచున్నాడు ఓం నమో నారాయణాయ అను అష్టాక్షర మంత్రము ఉపాసించువాడు వైకుంఠ లోకమును పొందుచున్నాడు సర్వవ్యాపకముగా పరబ్రహ్మ హృదయ పుండరీకమందు విజ్ఞానగణమయ అంతర్యామిగా అంతరాత్మగా ప్రకాశించింది అది మెరుపులే ప్రకాశమానమైంది పరబ్రహ్మ స్వరూపం నారాయణుడు బ్రహ్మణ్యుడు దేవకీ పుత్రుడు మధుసూదను సమస్త ప్రాణందును ఒక్కడే నారాయణ అంతర్యామి వెలుగునుచున్నాడు అతడు సర్వవ్యాపి సమస్త ప్రపంచం కారణభూతులే తనకు వేరొక కారణమేది లేనివాడే నిలస్తున్నాడు పరమహంసోపనిషత్తు యచ్చిత్తం తస్సదా మయ్యే వామతిష్ఠతే తస్మాదహం చ తస్మిన్నేవాయస్తీయతే పరమాంశ వాడు తన చిత్తము నాయందే భగవంతుని ఎందే స్థాపించింది కాబట్టి నేను అతని ఎందు ఉండుచున్నాను సర్వకర్మాణి సన్యస్యాయం బ్రహ్మణ్యం బ్రహ్మాండం చేయిత్వా పరమాంశ సమస్త కర్మలను త్యజించి బ్రహ్మాండ భావమును కూడా వదిలివేసి ఆత్మపరాయణుడై ఉండును పరమహంస జ్ఞాపకం చేసుకోండి మనందరం పరమహంసమా కాదా మనసు వస్తే అది అస్తమానం ఏమి రావట్లేదు కదా ఒక సెకండ్ అవుతుంది వదిలేస్తున్నారు కదా మనం పరమహంస ఎలా ఉంటాడు సర్వకర్మాణి సన్యస్యాయం బ్రహ్మాండం చేయిత్వా పరమాంశ సమస్త కర్మలను త్యజించి బ్రహ్మాండం అంటే బ్రహ్మాండ భావం అండపిండ బ్రహ్మాండంతో నేను లేదు చూడలేదు లేదా వదిలివేసి ఇలా బ్రహ్మాండమును కూడా వదిలివేసి అంటే బ్రహ్మ భావంతో ఉండబట్టి ఆత్మపరాయణంగా ఉండబట్టి అలా ఉండిపోతుంది పరమాంశ సమస్త కర్మలను త్యజించి బ్రహ్మాండమును కూడా వదిలివేసి వైకుంఠానికి వెళ్ళి మళ్ళీ అక్కడ బ్రహ్మ అనాలని చెప్పినా లేదా కైలాసానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అనాలి అదేదో ఇక్కడే ఈ క్షణం అదే చెప్పాను ఆత్మపరాయణుడై ఉండును అన్నీ వదిలేసి ఈ ప్రపంచం గోల దేహం గోల దేహ సంబంధం గోల ఇందాక నిజంగా ఈ వాక్యానికి ఇందాక చంటితో మాట్లాడిందని సరిపోయిందా లేదు చంటితో ఏమన్నాను ఇందాకని వచ్చాడు అమ్మ నాకు నవ్వుతావు కానీ ఇందాక అనుకుంటూ మాట్లాడు అదే పాయింట్ మాట్లాడు ఊరికే హాస్యాలు చెప్పడం కానీ మన చుట్టకాలు చెప్పడం కానీ ఈ ప్రపంచ ఘోష కానీ దేహ ఘోష కానీ దేహ సంబంధికుల ఘోష కానీ చెప్పనమ్మా ఊరికే నిమిత్త మాత్రంగా వ్యవహారంగా మాట్లాడి వదిలేస్తాను నాకు అసలు ఏ భావంలో రావు అని ఇందాక చంటికి చెప్పాను ఊరికేని ఆ తర్వాత ధ్యానం అయ్యాక ఇంటేని తెగ చెప్పేస్తున్నాడు
మా పెద్ద ఆడపడుచు నా పెళ్ళి అయ్యేటప్పటికి ఆవిడ పెళ్ళి అయిపోయింది. ఆవిడ పురుడు లక్ష్మీకాంతం దగ్గర పోయేవారని రెండో పురుడు అయ్యాకనే నేను ఆడు దిల్సుమర్లో వాళ్ళు చెప్పారంట, మీ అమ్మగారు అలాగా మీ అమ్మగారు అలా అనేటప్పటికి సంబరంగానే అవన్నీ బొర్రలో పెట్టేసుకుని చెప్పేసి అర్థమైందా? రాలేదు, బ్రహ్మాండంగా చెప్పేసాడు కథ. మరి ఈ కథలన్నీ నాకు అవసరమా? నేను పరమహంసం, ఆడు పరమహంసగా ఉంటున్నాడు కాబట్టి ఆడు ఎಷ್ಟో చెప్పేసి పరమాంస సమస్త కర్మలను త్యజించి బ్రహ్మాండమును కూడా వదిలివేసి ఆత్మ పరాయణుడై ఉండును. నేను ఇందాక నీకు చెప్పిన దానికి నేను ఎలా ఉంటున్నాను? ఒక హాస్యం లేదు, ఒక సభ లేదు, ఒక మాట లేదు, ఒక ఉల్పు పలుకు లేని తత్వం. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాండాన్ని తెలుసుకున్నాక ఏం మాట్లాడతాం? కానీ మాట్లాడాలి కదా. దిల్సుమర్లోని ఒక ఆవిడ చెప్పారు కదా, రాజమండ్రి దగ్గర ఏదో ఇప్పుడు నాకు గుర్తులేదు, ఆమె చెప్పారు మీ ఇంటికి ఇంకెవరు వస్తారు నువ్వు మాట్లాడకన్నా ఏదో పేరు ఆ వదిన చెప్పారు. ఆవిడ చెప్పింది ఫాలో అయ్యి అమ్మా 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 అని మాట్లాడు. నాకు అసలు సిరాకు, అసలు మాట్లాడటం ఇష్టం. చిన్నప్పటి నుంచి నన్ను వేరనుకున్నోళ్ళే ఒడ్డూరులో అమ్మా అమ్మా. ఇప్పుడు నాకు ఇంకా ఏ గొడవ లేదు, ముసలితో వచ్చింది, ఇంకా అమ్మలేదు అమ్మలేదు, అయిపోయింది. అసలు నాటకంలో నటించేయటం అయిపోయింది. నా దేహం ఎన్నాళ్ళు నా అన్నాను ఇక్కడ ఆలోచించుకోండి, నా తెచ్చుకున్న దేహం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు కాబట్టి ఉన్న నాళ్ళు మళ్ళీ నాతో నేనే నా చిన్నప్పుడు ఎలా ఉన్నాను అలాగే ఆత్మపరాయణే ఉంది. ఉన్నానా లేదా? సోపు కుణపమేవ దృశ్యతే పరమాంస తన దేహము తన దేహమును శవము మాటికి అంటే జడముగా చూసును. చూస్తున్నారా లేదా? మీరందరూ రోజు చూస్తున్నారా లేదా? సత్సంగానికి లేకుండా కొద్ది తక్కువ 31 2 మొత్తం మీద 37 నుంచి సర్వాన్ కామ పరిత్యజ పరమహంసోపనిషత్తు నాది ఉపనిషత్తు మహాత్ములది. నాదేంటే దేహం కాదు. సర్వాన్ కామ పరిత్యజ అద్వైతే పరమే స్థిత. అందరూ ఇలాగే ఉన్నారు. మౌనం కూడా పరమహంస కోరికలన్నింటినీ త్యజించి వేసి అద్వైత పరమాత్మ మనస్సును స్థాపించి ఉండును. జీవన విధానమే గుర్తులేని దాన్ని జీవన విధానం కలిపి కొట్టేసి అది ఇష్టం వచ్చిన మొక్కలు పెట్టేసి కల్పించేసి అవి ఎన్నయ్యి విన్నావు కదా దిల్సుమర్లో అవి ఎన్నయ్యి కల్పించేసి నాకు అవసరం లేదంటే వీళ్ళందరికీ అవసరమా? ఆవిడ ఎలా చెప్తున్నారు ఎవడన్నా అనుకున్నోడికి మళ్ళీ దిల్సుమర్ వచ్చాడు నా అధ్యాత్మ పరమాంస కోరికలన్నింటినీ త్యజించి వేసి అద్వైత పరమాత్మ యందు మనస్సును స్థాపించుండును. ఎలా అంటున్నాను? రండి, నిన్ను చుట్టిన దానికి దీనికి సరిపోయిందంట. పరమాంస కోరికలన్నింటినీ త్యజించి వేసి ఆడు ఇష్టం వచ్చినట్టు జీవనోదానం చెప్పేసి అద్వైత పరమాత్మేందు మనస్సును స్థాపించి ఉండును. అద్వైత పరమాత్మేందు ద్వైతం కూడా లేకుండా శవము అంటే జడంగా అలా ఉంటూ తటస్థంగా భగవద్గీతలో ఏ స్థితిలో ఉన్నాను స్థిత ప్రజల లక్షణాలు బట్టి పెట్టాను కదా, అలా ఉన్నదాన్ని పట్టుకుని మరి చూడండి అది అద్వైతమే కదా. అద్వైత పరమాత్మ ఎందు మనస్సును స్థాపించును. మీకు ఏ భావాలుంటే నాకు అంటించేసి నేను అలా ఉన్నానంటే నేనేం చెప్తాను రా,
మీ భావాలు మీయే బ్రహ్మార్పణం. మీ దగ్గర నేను ఏం పుచ్చుకోను. ఏం కాదమ్మా, మీరేం పుచ్చుకోక్కర్లేదు. మీరు ఒక జ్ఞానాగ్నిలో మా అన్ని అందులో పడేస్తాం అంతే. అంతేగాని మీకు సంబంధం లేదు. కానీ అక్కడ అగ్నిగుండం మీరే. జ్ఞానాగ్ని మరి ఇక్కడ జ్ఞానాగ్ని కదా. ఇక్కడ ఇది బాహ్యంగా కనపడదండి, ఇది సూక్ష్మంగా. అంటే విన్న దాన్ని వదలడు మా పిల్లడు. అంతేనమ్మా, జ్ఞానాగ్ని కదా ఇది. ఇప్పుడు బాహ్యంగా ఉన్నదేమో పొలలో అవి కావాలి. ఈ యజ్ఞంలో ఏంటంటే సూక్ష్మంగా మనలో ఉన్న లోపాలు, మనలో ఉండకుండా గుణాలు అందులో పడేస్తాం. అది ఇక్కడ జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం. జ్ఞానాగ్నిలో కర్మలన్నీ దగ్ధం అవుతాయంటే ఏంటి? కర్మలన్నీ ఏం కదా, నువ్వే అవన్నీ అందులో పడేసుకుంటావు, వదిలేస్తావు. వండుకొని వదిలేస్తావు, పట్టుకుంటావు, ఉండవలసిలా ఉంటావు. ఇక్కడ అమ్మ చెప్పిన తర్వాత మనకు తెలియని ఎన్నో ఉన్నాయి కదా, తెలియని అన్ని తెలుసుకున్నాం. మనకు కూడా ఉండకూడదు అన్ని అందులో వదిలేస్తాం. అదేంటంటే అది మనసు ఖాళీ చేసుకుని అమ్మ ఎంటం కాదు. ఇంకా చూడండి, బాహ్యజ్ఞంలో ఉంటుందంటే నేను వంకరగా ఉన్న పొలం ఉంటుంది, అందులో పడేస్తారు. అది అంతా నిదానం చేసి మొత్తం మూడిచ్చేస్తుంది. పచ్చి పొలం ఉంటుంది, అది వేస్తారు. అన్ని పొలాలు అన్ని కూడా అక్కడికి వచ్చాక ఒకటే తత్వం వచ్చేస్తుంది. గుణాలన్నీ వదిలించుకుంటారు. అక్కడ విభూతి అయిపోతుంది. అన్ని పొలాలు వంకర పచ్చి ఎన్ని రకాల అష్టవంకరలు ఉన్నా సరే అక్కడ ఒకటి అయిపోతుంది. ఎందుకంటే నాలో అష్టం వదిలించుకోవాలని అందులో పడతాను. నేను ఒకటి అవ్వాలని ఇక్కడ అన్ని యాగం చేస్తుంది. అదే బ్రహ్మం. విభూతి అంటే ఏంటి? బ్రహ్మం. మనం మసాలకూడదు, మసాలితే మళ్ళీ అంటుకుంటాం అందరికీ. మనం విభూతి అవ్వాలి. మసికి విభూతికి అంత తేడా. మసి అంటే మనసు, మళ్ళీ వస్తాం అనుకుంటాం. విభూతి అంటే ఇంకా దానికి మళ్ళీ రూపం ఉండదు, ఏముండదు. అది పూజింపబడుతుంది. అలా నువ్వు అవ్వాలి, విభూతి అవ్వాలి. అది ఏకదండి ఉచ్యతే. జ్ఞానదండమును ఎవడు ధరించునో అతడు ఏకదండి సన్యాసి అనబడు. కాష్టదండో ధృతోయేన సర్వాసి జ్ఞానవర్జిత. తితిక్షా జ్ఞాన వైరాగ్య సమాధి గుణవర్జిత. భిక్షామాత్రేణ ఏ జీవే సపాపీయతి భృత్యా. ఎవడు కేవలము కష్టదండమును మాత్రం గ్రహించిన వాడును ప్రాపంచిక భోగములన్నిటినీ అనుభవించువాడు. ఆధ్యాత్మిక జ్ఞానం లేనివాడు తితిక్ష, ఓర్పు, జ్ఞానము, వైరాగ్యము, శమదమాది గుణము లేనివాడు భిక్షాచరణ మాత్రంతో కాలం గడిపేవాడు అయ్యుండును. అతను పాపియు వ్యత్యాశ్రమ వృత్తిని నశింపజేసిన వాడు. బ్రహ్మాత్మను బ్రహ్మార్పణం. అంతటా నిండిన బ్రహ్మమునకు నాలో అనే బ్రహ్మము నమస్కరించుతున్నది. బ్రహ్మార్పణం. బ్రహ్మమ్మ దంపతులకు బ్రహ్మార్పణం. బ్రహ్మకి బ్రహ్మార్పణం. ఇక్కడ బ్రహ్మ భావన, జ్ఞాన సాధన సత్సంగంలో మనకి ఒకటిగా మనం అనుకున్నది ఒకటి, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నది ఇంకొకటి. మనం ఇక్కడికి వచ్చాక నిజమేంటో తెలుసుకున్నాం. మనం అబద్ధంలో బతుకుతున్నామని అర్థమైంది. అంటే మనం కాని దాంతో మనం సహవాసం చేస్తున్నాం. అయిన దాన్ని, మనలో ఉన్నదాన్ని, అయిన దాన్ని, అయి ఉన్నదాన్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రహస్యం తెలుస్తుంది. అక్కడ అది అలాగా తెలియకపోవడానికి కారణం నీలో ఉందా అంటే, నీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాలోనే ఉందా, నేను అదే ఉన్నానా అంటే బ్రహ్మమై ఉన్నానా అని మనకి ఇక్కడ అర్థమైన తర్వాత మనం మరి ఆ అర్థమైన దాన్ని ఉపయోగించుకోవాలంటే ఏం చేయాలి? అలా అర్థమైంది నీలో ఉన్నదాన్ని నువ్వు ఉపయోగించుకోవడానికి కారణం ఏంటి? అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మొట్టమొదటి విషయం. అది నీలో నువ్వే అది ఉన్నదాన్ని నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు. అది అక్కడ మరి లేని దాన్ని అది నువ్వు అనుకుంటున్నావు. ఇక్కడ మరి ఆ విషయంలో మనం చాలా క్లారిటీగా అమ్మ ఈ దేహం నువ్వు కాదురా, నువ్వు బ్రహ్మానివిరా అని చక్కగా అమ్మ వివరంగా చెప్తారు. ఇక్కడ ఈ సత్సంగంలో ఉంటే అన్నీ తెలియబడతాయమ్మా. ఇక్కడ నడకలు, భావాలు, ఆచరణ అన్నీ కూడా ఇక్కడ అన్నిటికంటే అమ్మ చెప్పిన మాటలు రెండే ఉంటాయి. అసలు మూడవది లేనే లేదు. ఇక్కడ మూడో మాట నీకు అవసరం లేదు. ఏంటి లేదు?
ఇక్కడ చీకటి వెలుగులాగా నువ్వు చీకట్లో ఉన్నావు, వెలుగు నీలోనే ఉంది. వెలుగుని చూడలేక వెలుగుని నువ్వు నీలో ఉన్న వెలుగుని నువ్వు అనుభవించలేక చీకట్లో ఉన్నావు. చీకటే నిజం అనుకుంటున్నావు. వెలుగు అనేది ఒకటి ఉందని నీకు తెలియట్లేదు, అది నీలోనే ఉందని నీకు తెలుసుకోవటానికే ఈ సత్సంగం. అంటే వెలుగు చీకటి అంటే వెలుగంటే ఏంటి, చీకటి అంటే ఏంటంటే వెలుగంటే ఎప్పుడు ఆనందాన్ని లైటింగ్ తోటి ఆనందంగా ఉండేది వెలుగు. చీకటి అంటే దేహభావంతో ఇక్కడ ద్వంద్వాలతోటి కష్ట సుఖాలతోటి లాభ నష్టాలతోటి అన్నిటితోటి మనం అనుభవించేదే, ద్వంద్వాలతోటి అనుభవించేదే చీకటి. అంటే చీకటి వెలుగులు అనేది మనకి అలా అనుకోవాలి. అంతేగాని ఇక్కడ చూడండి, అమ్మ దగ్గరికి వచ్చాక మనకి ఏమైంది, ఒకటే చీకటి అనేది లేదు, ఎప్పుడు వెలుగురా. నువ్వు ఆనందో బ్రహ్మవై నువ్వు ఉన్నావు, ఈ చీకటి నువ్వు కల్పించుకున్నావు ఈ భ్రమ భ్రాంతులతోటి. మరి అది ఎందుకు నువ్వు అలా భ్రమ భ్రాంతుల్లో పడ్డావు? ఈ దేహం నువ్వు అనుకుంటున్నావు, ఈ మేను నువ్వు అనుకుంటున్నావు, ఇదే నిజం అనుకుంటున్నావు. అది ఇక్కడ బాగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ దేహం నువ్వు కాదు, నువ్వు బ్రహ్మ అని విరా. అది ఇక్కడ ఇది ఎప్పుడైతే మనం ఈ మర్మం తెలుసుకున్నామో, ఇక్కడ మనకి ఇది ఒక్కటే ఎవరు తెలుసుకుంటే ఇది తెలుసుకుంటే చాలమ్మా. ఇది తెలుసుకుని దాన్ని బాగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సంశయాలు ఉండకూడదు దేహం నిజంగా ఏంటి అని. ఇక్కడ ఈ దేహం పంచభూతాలతో తయారైన పాత్ర, 100% పాత్ర. మరి అమ్మ పాత్రలాగా చూస్తారు, దేహాన్ని ఎప్పుడు పాత్రలాగా చూస్తారు. అందరిలోని బ్రహ్మాన్ని చూస్తారు, అన్ని పాత్రలోని బ్రహ్మాన్ని చూస్తారు, అన్ని పాత్రలు చూస్తారు. పాత్రలు ఆవిడకి అవసరం లేదు, ఆవిడ పాత్రే ఆవిడకి ఇష్టం, ఆవిడ పాత్ర ఆవిడ దేహం దేవాలయంలో ఉంచుకోవడానికి ప్రతి క్షణం నేనంటే నాకు ఇష్టం. కానీ నేను ఎవరిని పట్టించుకొని ఎవరిని ఏమి నేను ఎన్నో అన్ను అంటారు, ఇంచేత అవసరం లేదు. అవసరం లేని దాన్ని ఆవిడ ఎందుకు కల్పించుకుంటే చెప్పారు కదా, విషయాలు విషయంతో సమానం. నాకు ఆ విషయాలు ఎందుకు, విషయ చింతన నాకెందుకురా, నా చింతనలో నేనుంటాను. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఆడి చింతనలో ఆడు ఉండేదాన్ని చేస్తాను. అంతేగాని నేను ఆడి గురించి వీడి గురించి నేను ఎవరి గురించి చెప్పను. నీ గురించే నువ్వు తెలుసుకుని, నీ గురించే నువ్వు అన్ని మార్పులు చేర్పులు చేసుకుని, నీ నడకలు అన్నీ కూడా నువ్వు మార్చుకుని నువ్వు హాయిగా ఆనందంగా ఉండాలంటే అది నీ చేతిలోనే ఉంది. అది ఇక్కడ అమ్మ చెప్పేది. అది ఎవరు ఇచ్చేది కాదు నాయన, ఎవరు ఇచ్చేది కాదు, పుచ్చుకునేది కాదు. మరి అది ఎలా అమ్మా అంటే ఈ సత్సంగంలోకి వస్తే, ఈ సత్సంగంలో అనుభవజ్ఞానమైన గురువు అమ్మ ఉన్నారు కాబట్టి ఆవిడ ప్రతి క్షణం నీకు దేహం యొక్క దేహధర్మం బ్రహ్మంగా ఉండాలంటే బ్రహ్మధర్మం, దేహ లక్షణాలు బ్రహ్మ లక్షణాలు. ఇక్కడ చూడండి, సంసారం అనే ముసుగులో సన్యాసిగా ఉండాలి అని చెప్తారమ్మ. మరి సంసారం అనేది ఉండాలి, అందరికీ సంసారం ఉంది కాబట్టి ఆ సంసారం అనే ముసుగంటే ఏంటి, రక్షణ. అదేంటండి, ముసుగంటే అది ఏదో నీ కప్పెట్టేది కాదు, అది రక్షణ. సంసారం అనే ఒక గొడుగులో నువ్వు సన్యాసిగా ఉండాలి. అది నీకు ఎండా వానికి అది కాపాడుతుంది, నీకు అన్నిటికీ అది రక్షణగా ఉంటుంది. మరి ఆ గొడుగు రక్షణలో నువ్వు శిక్షణ పొందుతా చక్కగా సంసారం అనే ముసుగులో సన్యాసిగా ఉండాలి. అది అక్కడ అమ్మ చెప్పింది. మరి ఈ సంసారం ఏంటి, ఈ సంసారం ముసుగేంటి? అమ్మ దగ్గరికి వచ్చాక ఈ సంసారం అనే ముసుగు అంటే ఏంటో బాగా అర్థం అవుతుందమ్మా. అవన్నీ కూడా మనం సంసారం ఒక జైలులాగా, సంసారం భారంలాగా, సంసారం ఒక ఇక్కడ సముద్రాన్ని ఎదొచ్చు కానీ సంసారాన్ని ఎదలేమనే భావాలతోటి భారాలు, బరువులు, బంధాలు, బాధ్యతలు అంతా నేనే, నాకే కావాలని అహంకారం, మమకారం, ఈ గుణాలతోటి, ఈ దేహభావంతో, అంటే దేహభావానికి ఉండే లక్షణాలు సహజం అమ్మ. ఆ లక్షణాలే దానికి అదే. అంటే అందరూ దేహభావంతో ఉన్న వాళ్ళు అందరూ అలాగే ఉంటారు కాబట్టి ఆ లక్షణాలతోటి, ఆ భావాలతోటి, ఆ గుణాలతోటి ఇంకా వెళ్తూ ఉంటాం. ఇక్కడ అన్నీ కూడా తల్లిదండ్రులు కూడా, మరి మన తల్లిదండ్రులు కూడా ఈ మేనే నేను అనుకునే ఉండేవారు, అలాగే ఉన్నారు కాబట్టి మనకే అది అభ్యాసం. ఇంకా ఇక్కడ అభ్యాసం తల్లిదండ్రుల వల్ల సగం మనకి తెలియబడుతుందమ్మా. వాళ్ళు సంస్కారవంతులు అయితే నువ్వు కూడా తప్పకుండా అవుతావు.
అది ఇవన్నీ కూడా ఈ సంస్కారం అనేది తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా వస్తుంది. తల్లిదండ్రులు నడకల వల్ల, తల్లిదండ్రులు ఆచరణ వల్ల కూడా నీకు భావాలు మారుతాయి. ఇక్కడ చూడండి, అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మ మరి తల్లి కదా, తల్లి కాబట్టి అమ్మ మాకు ఈ జ్ఞానం కావాలి అని వచ్చిన బిడ్డకి ఆవిడ చక్కగా ఈ సంసారం అనే ముసుగు, నేను ఇలాగ ఉన్నాను, ఇది భారాలతోటి, బంధాలతోటి, బరువులతోటి, బాధ్యతలతోటి నేను అది మొయలేక చేయలేక నేను ఇబ్బంది పడిపోతున్నానమ్మా, ఇది నేను ఇది చేయలేను అనే భావంతో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మరి వాళ్ళు ఎలా ఉంటారు, మరి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా అవుతారంటే అప్పుడు ఎన్ని కష్టంగా అనుకుంటారు, అమ్మ దగ్గరికి వచ్చాక ఇష్టంగా అయిపోతాయి. ఇష్టంగా అయిపోవడానికి కారణం అమ్మ అవన్నీ వాటి విషయం అంతా చెప్తారు నీకు. ఎలా చెప్తారు? అరే నువ్వు ఇవన్నీ కూడా గత జన్మలో నువ్వు ఇవన్నీ కల్పించుకున్నావు, కావాలని కోరుకున్నావురా నాయనా, ఇవన్నీ కర్మలు చేసావు, ఈ కర్మలే నీకు విధి రూపేణ జన్మకు వచ్చావు. అది ఫస్ట్. నువ్వు ఈ కర్మలన్నీ నువ్వు చేసావు, అప్పుడు నువ్వు నవ్వుతా చేసినవి ఇప్పుడు ఏడుతా అనుభవించవలసిన పరిస్థితి ఉంటుంది. ఎవరికైనా అంతే, నువ్వు కాదు ఎవరైనా అంతే, అంచేత నువ్వు గత జన్మల సంస్కారాలే ఈ జన్మకి నీకు ఈ పాత్ర రూపేణ నీకు వచ్చినరా. ఇవన్నీ నువ్వు కావాలని ఇష్టపడి ఇవన్నీ నేను చేస్తాను అని నువ్వు ఇష్టపడి తెచ్చుకున్న పాత్రలు, అంతేగాని ఇవన్నీ కూడా ఈ సంసారం అనే డ్రామాలో ఈ పాత్రను నేను పోషిస్తాను నెంబర్ 1గా అని అంగీకరించి వచ్చిన వాడివే, అంగీకరించి అన్ని పాత్రలు తెచ్చుకున్న వాడివే. భార్యని కావాలని, ఈ భార్య కావాలని కోరుకున్నావు, ఈ బిడ్డలే కావాలన్నావు, ఈ తల్లిదండ్రులు ఇవన్నీ కూడా నీ ఇష్ట ప్రకారమే ఇక్కడికి వచ్చావు నాయనా. ఇష్ట ప్రకారం వచ్చిన తర్వాత కష్టం అంటే కుదురుతుందా? కష్టం అంటే కుదరదు. ఎందుకంటే ఇది నువ్వు కష్టమైనా ఇష్టమైనా ఒకటి అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు భార్యాభర్తలు బంధం ఉందండి, వాళ్ళు ఎవరెవరో ఏంటో తెలీదు, ఇష్టపడి నేను చేసుకున్నాను, ఇష్టపడి నేను చేస్తాను, కష్టమైనా ఇష్టంగా చేసుకుంటాననే ఒప్పందం మీద భార్యాభర్తలు బంధం ఉంటుంది. మరి చూడండి ఎలా అడ్జస్ట్ అయిపోయి ఒకవేళ కష్టమో నష్టమో ఇష్టమో ఏమి లేదు, అన్నీ కూడా అలాగా చేసుకుంటా చక్కగా వాళ్ళు అడ్జస్ట్ అవుతా ఎలా వెళ్తారు. మనం కూడా ఉన్నాం కదా, మనం కూడా భార్యాభర్తలు బంధువులు కదా, మనం కూడా వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, మనం ఎక్కడో మరి అక్కడ ఇక్కడ కలిసినప్పుడు ఎలా ఇష్టంగా చేసుకుని ఎలా వెళ్తున్నాం. అలాగే ఇక్కడ ఈ దేహంతో వచ్చిన మనకి ఏమవుతుందంటే ఈ దేహభావన అనే బంధం, ఈ దేహం అనేది ఏంటి అని తెలుసుకున్న తర్వాతమ్మా ఈ నేను అనుకుని ఇదే నిజం అనుకుని నాది నేను అహంకారంతో, ఆ మమకారంతో అంతా నాకే కావాలనే బంధాలతో ఇవన్నీ కూడా మనకి అందులో కూరుకుపోయాము, అన్నీ తగిలించేసుకున్నాం, బాగా తగిలించుకున్నాం. కానీ ఇప్పుడు ఏమని తెలిసింది? అన్నీ చేయాలి, ఏది వదలొద్దు, అన్నీ చేయాలి. కానీ అతి ఏదన్నా అంతకు నాయన, అతి అంటే మమకారం, నేను అంటే అహంకారం. నేను కాబట్టి అనే అహంకారం నీకొద్దు, నువ్వు కాదు, అది నువ్వు చేసుకున్న విధిని బట్టి వచ్చింది, అది ఇష్టంగా చేసుకో. ఇక్కడ నీ చేతుల్లో ఇక్కడ విధి ప్రకారం జరుగుతుంది, కానీ నీ చేతుల్లో ఏముండదు. అది ఇక్కడ నేను ఇప్పుడు కారు వానన్నవచ్చు, రేపు కారు లేకపోవచ్చు, నిన్న కారు లేదు ఇవాళ కారు ఉంది, రేపు లేకపోవచ్చు. ఇవన్నీ ఏంటంటారు? నిన్న డబ్బు ఉంది ఇవాళ లేదు, రేపు రావచ్చు. ఇవన్నీ మార్పులు చెందుతాయి. అది ఇక్కడ మార్పు చెందిది నువ్వు అది నిజమని నువ్వు నమ్మొద్దు. నీ దగ్గర ఉన్నంత మాత్రాన అది నిజమని నమ్మొద్దు. అక్కడ పరిస్థితులు నీకు అనుకూలంగా ఉండవు. పరిస్థితులు నువ్వు అనుకూలంగా చేసుకుని సమస్థితిలో కుంగకుండా నువ్వు ఉండే స్థితిని నువ్వు నేర్చుకోని ఆయన. ఒక ఉద్యోగస్తుడైనా ఒక వాండర్ అయినా సరే, క్లీనర్ అయినా సరే, వాడి యొక్క జీవన విధానంలో వాడు హాయిగా బతకాలంటే వాడికి తృప్తి అనేది ఉండాలి. వానరుకుండే బాధలు వానరుకు ఉంటాయి, క్లీనర్కుండే బాధలు క్లీనర్కు ఉంటాయి. ఇక్కడ ఇష్టం కష్టం ఉండదు. వానరు
ఇంకా ఇంకా కావాలంటే అది ఆరాటం పారాటం పరిగెడతాడు. లేదు నాకు ఇది చాలు, నాకు భగవంతుడు ఇది ఇచ్చాడు, నా బిడ్డలతోటి నేనుతో హాయిగా ఉంటానంటే ఆ వానర కంటే లేన్లో హాయిగా ఉంటాడు. ఇంచేత తృప్తి పడ్డాడు, ఈ నిజం తెలుసుకున్నాడు, నేను చేయవలసింది చెప్తే రావాల్సింది వస్తాను, దీంతో హాయిగా ఉన్నాం అని చేత. అలా ఎప్పుడైతే ఒక మనిషి ఎవరైనా సరే, ఇక్కడ చిన్న పెద్ద అన్నది లేదు, ఎవరి స్థాయిని బట్టి అక్కడ దేని ఇక్కడ చేసుకున్నాకమ్మా, నీకు ఇక్కడ ఏం కావాలని తెచ్చుకున్నావా ఇది తప్పకుండా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ బాగా అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే భావాల్లో మనం తెలుసుకోవాలి. ఒకడికి 100 ఆవులు ఉన్నాయి, ఆడికి హాయిగా ఆడు ఇష్టమైనట్టు ఉన్నాడు. కానీ ఒకడికి ఒక్కావే ఉంది, అదేందా ఒక్కావే ఉంది, ఆడికి బాగా ఆడు మేపుకుంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు కృష్ణుడు అర్జునుడు వచ్చారు అంటే ఇది ఏంటంటే ఈ భావాలను బట్టి చెప్తారు. ఇక్కడ 100 ఆవుల దగ్గర ఉన్నోడికి 100 ఆవుల దగ్గర ఉన్నోడికి వచ్చి కొంచెం మజ్జిగ ఇమ్మన్నారు. మజ్జిగ ఇమ్మంటే వాడు లేదన్నాడు. ఏంటంటే అన్నీ అమ్మేసుకున్నారు, బోర్లింగ్ చేశారు. కృష్ణుడు అన్నాడు, అరే వీడికి ఇంకో 100 ఆవులు వచ్చుగాక అన్నాడు. ఇంకో 100 సరే. మళ్ళీ ఇంకొక ఆవు దగ్గరికి వెళ్ళాడు, ఒక్క ఆవున్నోడి దగ్గరికి వెళ్ళాడు. ఆ దగ్గరికి వెళ్ళి మజ్జిగ తాగమంటే ఇచ్చాడు. వీడికి ఇది కూడా పోవుగాక, ఇది కూడా లేకుండా ఉండుగాక అన్నాడు. అంటే అసలు వీడికి అర్థం అవ్వలేదు. ఎవరికి? అర్జునుడికి. ఏంటి పోయినోడికి ఇంకొక ఎంత అన్నావా, పోసినోడికి నువ్వు ఏమి లేకుండా చేసావా అని చెప్పి. అంటే నాయన వాడు ఆ బంధాలు ఎన్ని వరకు అందులో కొట్టుకుంటున్నాడు కాబట్టి ఇంకా కొట్టుకునేలాగా చేశాను. వీడు ఒక్కటి ఎంత హాయిగా ఆనందంగా ఉన్నాడు కాబట్టి ఈ ఆనందం అది కూడా లేకపోతే ఇంకా ఆనందంగా ఉంటాడు వీడు అని చేత ఇది లేకుండా చేశాను అని చెప్పాను. మరి మహాత్ముల యొక్క మాటలకి అర్థాలు వేరుగా ఉంటాయి, అర్థం చేసుకునే వాడి స్థితి ఉండదు అలాగా. మరి అప్పుడు అనుకున్నాడు, ఓహో నిజమే కదా, ఇవన్నీ తగిలించుకుని ఆడు ఇంకా చంటాలు పడమని కదా వదిలేడు, నిజమే కృష్ణుడు చెప్పిందే నిజం అని. ఇక్కడ మరి చూడండి, మనకు కూడా అలా ఎక్కువ ఉంటే ఏదో అనుకుంటున్నారు మీరు, తక్కువ ఉన్నోళ్ళు ఏమీ లేదనుకుంటున్నారు. కాదు, ఇక్కడ ఎక్కువ తక్కువ కాదు, ఆడి యొక్క మనసు యొక్క లక్షణాలు. తృప్తి పడినోడే అక్కడ తృప్తి పడినోడు హాయిగా ఉంటాడు. కోరికలు లేనివాడే కోటేశ్వరుడు. కోరికలు లేనివాడు అంటే కొత్తగా ఏదో కావాలని కోరుకోకుండా ఉన్నదాంతో ఉన్నట్టు, లేనిదాంతో లేనట్టు ఉండేవాడే యోగి, వాడే జ్ఞాని. వాడికి అసలు లేనితనం ఉండదు. అమ్మాయిలో ఉంటారు, ఉన్నదాంతో ఉన్నట్టు, లేనిదాంతో లేనట్టు లేనట్టు ఉంటారు. అమ్మ అసలు దేవుడికి రూపేలేదంటారు. అయితే ఇవన్నీ ఏంటంటే ఎప్పుడైతే వర్తమానంలో హాయిగా బతకడం అలవాటు అయిందో వాళ్ళు హాయిగా ఉంటారు. అలా ఉండాలంటే అది తెలుసుకోవాలి. వర్తమానంలో అలా హాయిగా ఉండాలంటే మరి ఎలా అది అంటే సత్సంగంలోకి వచ్చే అమ్మ అన్ని వివరంగా చక్కగా చెప్తారు. ఇక్కడ మనందరం కూడా వర్తమానంలో హాయిగా ఉండగలిగే శక్తి యుక్తి ఎందుకు వచ్చింది? అమ్మ మనసు యొక్క లక్షణం ఏంటో చెప్పారు. మనసు ఎంతసేపు నిన్ను భవిష్యత్ అయిపోయిన దాని గురించి, భూతకాలం అయిపోయిన దాని గురించి, అవబోయే దాని గురించి నిన్నెప్పుడు కలలుగా ఎంత ఉంటుందిరా. అయిపోయిన దాని గురించి చెప్తా ఉంటుంది, అవబోయేదాన్ని చూపిస్తూ ఉంటుంది. ఈ రెండు చూసినాయి. ఆ రోజుల్లో నేను అనుకుంటావు. రేపు ఎలాగా అనుకుంటావు. ఆ రోజులు చూస్తే రేపు చూసి మయాన్ని ఈ రోజుని ఏడుస్తూ ఉంటాం. ఈ రోజు ఆనందంగా ఉండలేదు. అది ఇక్కడ ఎప్పుడైతే ఆధ్యాత్మిక తెలుసుకున్నావో అయిపోయిన దాని గురించి అనుకుంటాం అనవసరం నాయనా, దానికి టైం వేస్ట్. జరగబోయే దాని గురించి నువ్వు రేపటికి రూపాయలు ఎందుకు దాని రూపులు తిట్టుకుంటావు. వర్తమానంలో ఈ రోజు హాయిగా ఆనందంగా ఉండు నాయనా. ఇలా నేర్చుకో, ఏ రోజు ఆనందంగానే ఉంటావు. అది అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత మనం తెలుసుకున్నది, మనం ఆచరించేది, అనిపించేది. అంటే ఇక్కడ
దేహంగా పాత్రగా డ్యూటీ చక్కగా చేసుకో అంతే. ప్రతిరోజు ఉద్యోగం చేస్తేనే కదా నీకు డబ్బు వస్తుంది. ప్రతిరోజు వెళ్ళాలి, ప్రతిరోజు హాయిగా పని చేసుకోవాలి, వచ్చేయాలి, ప్రతిరోజు వెళ్ళాలి వచ్చేది అంతే కదా. ప్రతిరోజు వెళ్తేనే కదా నువ్వు అక్కడ నీకు ప్రతిరోజు డబ్బు వస్తుంది. ప్రతిరోజు కలిపి ఒకసారి వస్తుంది కదా. మరి అదే నువ్వు వెళ్ళకుండా అయిపోయిన దాని గురించి అవపోయే దాని గురించి ఆలోచిస్తే ఇంటికాడ కూర్చుంటే నీకు ఏదైనా వస్తుందా? ఏమీ రాదు. ఇక్కడ అమ్మ అక్కడ మనసు యొక్క ఇదిరా, మనసు చేసి పని అది, దాని గురించి నువ్వు వద్దు, నువ్వు వర్తమానంలో హాయిగా ఉండటం అలవాటు చేసుకో, దాని లక్షణాలు తెలుసుకో అని మనసు యొక్క లక్షణం అంతా చెప్తారమ్మ. ఇక్కడ ఒకటి కాదు, ఇంకా ఎన్నో 100 కోణాల్లో చెబుతారు అమ్మ. ఇక్కడ ఆ వచ్చినవాడిని వచ్చినట్టు వాళ్ళకి అందరికీ అర్థమయ్యేలాగా అమ్మ చెప్తారు. ఇవన్నీ మనందరికీ ఇవన్నీ చెప్పిన వల్లనే కదా ఈ సంసారం అనే ముసుగులో సన్యాసిగా ఉండటం అంటే మరి సామాన్య విషయం కాదు అనుకుంటారు. అమ్మ దగ్గరికి వచ్చాక సింతేనా, నేను ఇప్పుడు దాకా తెలవక ఇంత ఆరాటం పారాటంతో బతికాను, ఓహో నేను సంసారమే నాకు చాలా మంచిదా, సంసారంలో ఉంటూ సన్యాసిగా ఉండొచ్చా అని అంటూ చక్కగా దాన్ని అర్థం చేసుకుంటూ మరి అక్కడ సంసార పాత్రలో మీ డ్యూటీ చక్కగా చేయటం ఇష్టం చేసుకుంటాం. ఎందుకంటే అమ్మ దగ్గరికి వచ్చాక అన్నిటికంటే అందరూ గృహస్థులే. మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ, ఇక్కడ ఒక సన్యాసి లేడు, అందరూ గృహస్థులే. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళమే మన అందరూ కూడా. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళని ఉద్ధరించడానికి వచ్చిన అవతారమే అమ్మ, సంశయం లేదు. ఈ సంసారం అనే ముసుగులో చక్కగా సన్యాసిగా ఉండి విధానం ఆవిడ ఆచరించి, ఆవిడ అనుభవిస్తూ, ఆవిడ చూపించడానికి వచ్చిన ఆ పని మీద వచ్చిన అమ్మ మన అమ్మ బ్రహ్మమ్మ. అందువల్ల ఇక్కడ అందరికీ ఇక్కడ హిమాలయాల్లో తపస్సు చేసిన వాళ్ళే కాదు, ఇంట్లో ఉండి కూడా నువ్వు ఆ ముక్తిని పొందొచ్చు. సంసారంలో ఉండి కూడా నువ్వు సన్యాసిగా ఉండొచ్చు. అన్నీ వదిలేసి నువ్వు సన్యాసత్వం పుచ్చుకుంటే గొప్ప కాదు. నువ్వు అన్ని చేస్తూ కూడా, నువ్వు పాత్రలన్నీ చేస్తూ కూడా నువ్వు లోపల సన్యాసిగా ఉండి శక్తిని నువ్వు సంపాదించి ఈ యుక్తే ఈ సత్సంగం. అది సంసారం అనే ముసుగులో సన్యాసిగా ఉండటం అంటే ఇక్కడ అన్ని కూడా అమ్మ కూడా చెప్తారు. నువ్వు అరే వీరందరిలో భోగంతో యోగాన్ని అనిపిస్తున్నారు, హాయిగా అన్ని సదుపాయాలతోటి హాయిగా అన్ని చేసుకుంటూ అందరికి పెడుతూ మీరు తింటూ హాయిగా ఆనందంగా ఇల్లే హిమాలయం చేసుకున్నారు కదా. ఇప్పుడు హిమాలయం చల్లదనం ఇంట్లోనే ఉంది కదా మీకు. ఇప్పుడు ఏసీలు వచ్చాక హిమాలయం బాగులా ఉంటుంది ఇంట్లో. ఇవన్నీ కూడా మీరు చూడండి, ఇల్లు సంసారం అనే ముసుగుపడి ఇవన్నీ కూడా ఎందుకు మనం అలా చెప్పుకుంటున్నాం అంటే ఇవన్నీ కూడా మనం తెలియక మనం ఎన్నో ఆరాటం పోరాటంతో ఈ జయభావంతో కొట్టుకు చచ్చిపోయాం ఇంతకుముందు. ఇప్పుడు మరి ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత అమ్మ పాత్ర మాత్రం చక్కగా అన్ని ఎలా చేయాలనేది అమ్మ చూపించా, ఆవిడ చేస్తూ వాళ్ళు చూపించారు. ఇక్కడ ఇంట్లో అందరికీ ఆనందాన్ని పంచు. వాళ్ళ గుణాలు కానీ, వాళ్ళ భావాలు కానీ, వాళ్ళ నామరూప గుణాలు చూడకుండా అందరిని ఇష్టం చేసుకుని నువ్వు ఎవరికి ఏం చేయాలో నీ డ్యూటీ ప్రకారం భర్తకు కానీ, పిల్లలకు కానీ, అత్తమామలకు కానీ అందరూ కూడా నీ కుటుంబ సభ్యులందరికీ కూడా నువ్వు చక్కగా నీ డ్యూటీ ప్రేమగా ఆప్యాయతగా అందరికీ పంచు. అలా ఎప్పుడైతే పంచావో నీకు ఇంట్లో అసలు ఘర్షణ ఉండదు. అక్కడ ఇవన్నీ కూడా మనం ఎందుకు మనం చెప్పుకున్నామంటే ఎంతో మంది కొత్త వాళ్ళు మన H1 న్యూస్ డివోషన్ ఛానల్ చూస్తారు. వాళ్ళందరూ కూడా మరి ప్రతి క్షణం ఇది ఒకసారి చెప్తే ఇంకోసారి చెప్తే బాగుండునని మనకి అమ్మ దగ్గర ఫోన్లు వచ్చినాయి. అంచేత ఇది ఎన్నిసార్లు చెప్పినా మనం నెవరేసుకునేదే కాబట్టి ఇది చెప్పుకోవాలి. మనం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఈ సత్యంగా అందరూ ఉంటున్నారు. అయినా కొత్త వాళ్ళు ఇది తెలుసుకుని వాళ్ళకి కూడా ఇష్టపడి ఇది ఇంత తేలిక, నేను ఇంత ఆనందంగా ఉండొచ్చా, ఇది అమ్మ ఉండే చెప్పారు. మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషి జన్మరాహిత్యం అర్హత ఉంది. వాళ్ళు తెలుసుకుని ఆచరించి అనుభవించి అదే అవుతారు.
ఇక్కడ తెలుసుకోవాలంటే ఏం కావాలి? ఇక్కడ విశ్వాసం, నమ్మకం, దృఢ సంకల్పం. నాకు ఇది రావాలి, ఎందుకు రాదు, నేను ఇది సాధించాను, ఈ జన్మరాయిపోయిన నా గోల్ అని అనుకున్న ప్రతి మనిషికి ఇది సాధ్యమవుతుంది. ఇది తెలియబడుతుంది, తెలుసుకోవాలంటేనే తెలియబడుతుంది. ఇది అమ్మ చెప్పిన మొట్టమొదటి మాట. ఇది ఎందుకంటే అమ్మ అందరినీ ఒక్కలాగే చూస్తారు, ఆవిడకి ద్వంద్వం లేదు, అక్కడ భేదభావం ఉండదు ఆవిడకి. ఆవిడ బ్రహ్మంగా ఉంటారు, బ్రహ్మంగా మాట్లాడతారు. అసలు ఆవిడికి నామరూప గుణాలతో పని లేదు. పాత్రగా ఆవిడ ఇంట్లో డ్యూటీ చక్కగా చేసుకుంటారు, పాత్ర ధర్మం చేస్తారు. నీకు అడిగిన వాళ్ళకి జ్ఞానం కూడా అలాగే, పిల్లలకి బాహ్యంగా పిల్లల్ని ఎలా చూస్తారో అమ్మ కూడా బ్రహ్మంగా అడిగిన పిల్లలందరికీ కూడా అక్కడ ఎవరికి భేదభావం చూపించరు, హెచ్చు తగ్గులు చూపించరు, చక్కగా అందరికీ ఒకేలా చెప్తారు అమ్మ. ఆ అమ్మే బ్రహ్మమ్మ. మరి ఈ బ్రహ్మమ్మ అన్న విషయానికి వస్తే ఇక్కడ మరి చూడండి, మనం పాత్రలో నాకు అమ్మకి మళ్ళీ ఉండాలి అనుకుంటాం. పాత్ర ఇలా చెయ్యాలి అని ఆవిడ మనకి చెప్పరు, ఆవిడే చేస్తారు. ఇక్కడ ఏమంటారు, మరి ఇక్కడ మీకు అమ్మని రా, ఈ గడప దాటితే నాన్నకి పని మనిషిని రా అంటారు. మరి పని మనిషిని రా అంటానికి ఆవిడికి అన్నీ తెలిసిన అమ్మ పని మనిషి అంటే ఏంటి అంటే, నువ్వు నేను ఆయనకి అన్నీ చేయటానికి వచ్చిన ఈ ఆకారం, ఈ ఆకారానికి వ్యవహారం, ఆహారం అంతా ఆయనే పెడుతున్నారు. అంచేత ఈ ఆకారానికి ఆహారం ఆయన పెడుతున్నారు కాబట్టి ఆయనకి నేను చేయవలసిన పని, డ్యూటీ చేస్తానని నేను వచ్చాను. నేను ఆయనకి సహధర్మచారిణిగా నేను ఉంటానని నేను ఇక్కడికి వచ్చాను, ఆయనకి ఇష్టపడి వచ్చాను. ఆయన నన్ను అలాగా పోషించానని ఆయన, నేను చేసి పెడతానని నేను. ఇక్కడ ఈ ఒప్పందం మీద ఈ భార్యాభర్తల బంధం ఉంటుంది. అది చేసేది తెచ్చేది ఇద్దరు భారం అనుకోరు, ఇద్దరు ఒకళ్ళు తెస్తే వాళ్ళు చేస్తారు కాబట్టి ఇద్దరు తింటారు. ఇవన్నీ కూడా భార్యాభర్తల బంధానికి ఒక సూచన. అంతే అక్కడ విధానం, అక్కడ అలాగే చెయ్యి, అలా అందరూ అలాగే ఉంటారు. ఇక్కడ ఒకరికి కాదు, అది ఒక ధర్మం, అక్కడ భార్యాభర్తల ధర్మం. అంచేత ఇవన్నీ కూడా ఈ ధర్మాలన్నీ చెప్తూ చక్కగా నువ్వు పాత్రగా ఎలా చెయ్యాలి, పాత్రగా ఎలా ఉండాలి అని ఇక్కడ చూడండి. మనం అందరినీ కూడా ఇప్పుడు బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇల్లు హిమాలయం చేసుకున్నారు. ఇంట్లో అసలు ఘర్షణ ఉండదంటే ఎందుకు ఉండదు? మీరు ప్రేమ అప్యాయతో మీ పాత్రలన్నీ చేసుకుంటూ వాళ్ళకి ఏం కావాలో చేస్తూ వాళ్ళని మళ్ళీ అడగకుండా చెప్పించుకోకుండా మీరు అలా ఉంటారు కాబట్టి ఇంక మిమ్మల్ని అక్కడ ప్రేమే ఉంటుంది. ప్రేమ అంటే హిమాలయం అంత ప్రేమ, అంత విశాలతత్వం మీ ఇంట్లో ఉంటుంది. అసలు అక్కడ రెండో మాట ఇది పెంచుదు అది పెంచుదు, ప్రశాంతత ఉంటుంది. అక్కడ ఏం కావాలో అది పెడతారు, వాళ్ళకి ఏం తింటారో మీకు తెలుసు కాబట్టి చక్కగా పెడతారు. అన్ని వాళ్ళు తిని చక్కగా మళ్ళీ అడిగేది ఉండదు, చెప్పేది అడిగించుకోరు, మీరు చెప్పించుకోరు, అలా ఉంటారు. అలా ఉండి స్థితిని మీరు నేర్చుకుంటారు. ఎవరు ఏం తింటారో ఎవరు ఎంత తింటారో మీకు తెలుసు కాబట్టి అంతా పెడతారు, అడగకుండా పెడతారు. ఇవన్నీ ఎలా వస్తాయి? పాత్రలో నేను ఎలా చెయ్యాలి, అంతకుముందు నేను ఎందుకు వండాలి, నేను ఎందుకు పెట్టాలి అనుకున్న మనిషి అదే గృహస్థు ఈ సత్సంగానికి వచ్చిన తర్వాత అదే మనిషి అంత ఆప్యాయతగా పెడతారు, ఎంత ఆప్యాయతగా చూస్తారు. అక్కడ భర్తే కృష్ణుడు అని చెప్తారమ్మ. నీ భర్తే కృష్ణుడే బాబు, నీ వంటిల్లే బృందావనం, నీకు ఇల్లే హిమాలయం. ఈ మూడు నువ్వు జ్ఞాపకం ఉంచుకుని హాయిగా బతుకు, ఎక్కడ బయట ఏమీ లేదు. ఇంట్లో అక్కడే నీకు విడుదలైపోయి అక్కడే మోక్షం, అక్కడే నువ్వు జన్మరాహిత్యం అన్ని ఇంట్లోనే జరుగుతాయి. అసలు నీకు ఇల్లు హిమాలయంలో వాళ్ళు తపస్సు చేసుకుని ఎలా ముక్తిని పొందారో నువ్వు ఇంట్లో కూడా అదే తపస్సు. పాత్ర డ్యూటీ చేయి, లోపల తపస్సు. అంటే పాత్ర డ్యూటీ చేస్తుంది, లోపల నిశ్శబ్దంలో ఉంటుంది. అంచేత ఈ పాత్రని, ఈ వ్యవహారానికి పాత్రని, ఈ దేహధర్మానికి పాత్రను తిప్పు, దేహానికి దేహధర్మంగా పాత్రను తిప్పు, లోపల సన్యాసిగా ఉంది. ఇవన్నీ అమ్మ మరి ప్రతి క్షణం నోటంట ప్రతి మాట ఇదే కదా. మరి ఈ మాటల వల్లే కదా మనం ఇలా చక్కగా ఉండిపోతున్నాం.
ఈ జ్ఞానస్థితిలో మనం ఉండగలుగుతున్నామంటే మనసుకి అసలు సంకల్పాలు లేవు, వికల్పాలు లేవు. కావాల్సింది లేదు, అక్కడ లేదు, హాయిగా తృప్తిగా ఉంటుంది మనసు. ఇంద్రియాలకి ఆకర్షణ లేవు, కావాలని కోరికలు లేవు. ఇవన్నీ కూడా ఎలా అంటే అవన్నీ క్షణికం, అవన్నీ నాకు అనవసరం, అవన్నీ మార్పు, అవన్నీ తృప్తి లేనివి. ఒకటి కావాలంటే ఇంకోటి, ఇంకోటి కావాలంటే ఇంకోటి, దానికి అంతం లేదు. అవన్నీ నాకు అనవసరం. నేను ఇంట్లో షోకేస్లో బొమ్మలన్నీ పెట్టుకుని చూడుతా నేను పని మనిషిలాగా ఉండను అని ఇవన్నీ కూడా నేను ఇల్లుని ఇంట్లో పని మనిషిలాగా అరగ తీసుకోను. నేను కింద ఇప్పుడు పెద్ద ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు అరగ తీసుకుంటున్నారు. పాపం పని మనిషి రాకపోతే ఏం చేస్తున్నారు, అసలు వాళ్ళకి కుదురు ఉండట్లేదు, మనశ్శాంతి ఉండట్లేదు. పని మనిషి రాకపోతే చాలు. అక్కడ ఒకరోజు అదే అమ్మ చెప్పారు, ఏమన్నారు, ఒరేటంటే పని మనిషి రాదురా 10 రోజులు అంటుందిరా అన్నారు. అయ్యో 10 రోజులు పని మనిషి రాకపోతే మీరు ఇబ్బంది పడిపోతారు కదమ్మా అని అడిగితే అమ్మ అన్నారు, ఏంట్రా ఇబ్బంది ఏంట్రా అన్నారు. మరి బాబు ఇవన్నీ చేసుకోవాలి కదా అన్నారు. పని మనిషి రాలేనని నాకు చెప్పింది ఎవరో మనసు కదరా. ఆ మనసుకి నేనేం చెప్తాను తెలుసా? ఏం చెప్తారమ్మా అంటే, నేను ఊరు వెళ్ళాను అని చెప్తాను రా. అప్పుడు ఏమంటుందిరా మనసు అంట. అయ్యో నిజమే కదమ్మా, ఆ మనసే కదా లేదు, రావట్లేదు అని మన గజిపించేసేది అదే కదా. ఆ గజిపించేసి దానికి నేను ఊరు వెళ్ళాను, ఊరు వెళ్తే ఏం చెప్తాను, నువ్వేం చేయక్కర్లేదు కదా. ఓహో, ఊరు వెళ్ళినట్టు ఉంటాను, ఇంట్లోనే ఉంటాను. అది ఇంట్లోనే ఉండి నేను ఊరు వెళ్తే ఎలా ఉంటానో అలా ఉంటాను. అది అంటే నేను ఇంకేమీ చెయ్యను. అది ఊరు వెళ్తే ఊరు వెళ్తే ఏమైనా చేయాలా? ఏం చెయ్యం కదా, చేయడానికి అవకాశం లేదు కదా. ఏమన్నా పక్కింటి వాళ్ళకి తాళం ఇచ్చేసి మా ఇల్లు శుభ్రంగా తొడవండి అని చెప్తారా? ఎవరు కదా. అంచేత నేను ఊరు వెళ్ళాను అనుకుంటాను రా అని చెప్పారమ్మా. అలా అయితే బాగుందమ్మా అని. ఇప్పుడు మరి నిజంగా ఊరు వెళ్తే మనం ఎలా వదిలేస్తామో అలాగే ఎందుకంత ఆరోగ్య పని మనిషి రాలేదని అయ్యి బాబు ఇదంతా నేనే చేయాలని అసలు ఆ రోజు అయితే పిల్లలు కానీ పని మనిషి రాలేదు అని తెలిసిన ఆ క్షణం నుంచి ఆ ఇల్లు ఇల్లాలు అసలు ఆ రూపమే మారిపోతుంది. ఎందుకు మారిపోతుంది? బాబు ఇదంతా నేనే చేయాలని ఆవిడికి ఒక్కసారి అది ఆ మనసు అలజడొచ్చేసి ఇంకా అసలు ఈ శివతాండం చేస్తాను. ఏంటంటే కోపం. ఎందుకంటే కోపం అంటే అహంకారం ఉంటుంది. నేను చేయాలి, అంతా నేను చేయాలి. నిన్ను ఎవరు చేయమన్నాడు? నువ్వు ఏది ఇంపార్టెంట్ అంటే అది అమ్మ అన్నారు. మరి పని అంటే మరి నేను ఏం చేస్తాను, మరి అమ్మ మరి ఏం చేస్తాను, మరి ఇంట్లో ఉండే అని అడిగితే అరే నేను ఏం చేస్తాను ఏంట్రా, నేను తోడవను. ఒకటే మాట, నేను తోడవను. మరి ఏంటమ్మా, నేను ఆ ఇంపార్టెంట్ నా భర్తకి నాకు కావాల్సిన అయ్యో 4 కడుక్కుంటాను, 2 కట్టాలి కదా, కడుక్కుంటాను. అంతమంది కడుక్కుని వండుకు నాకు పెట్టుకుంటాను, శుభ్రంగా తింటాం ఉంటాం. అది ఎప్పుడొస్తే అప్పుడు అన్ని కడుక్కుంది. చూడండి, అలా ఉండగలిగే శక్తి మీకు రావాలి. మరి ఊరెళ్ళినప్పుడు అంతే కదా. ఊరెళ్ళినప్పుడు నిజంగా మనం ఏమి చేయం కదా. ఓహో, ఇది ఈ మర్మం నేను అసలు ఎందరికో ఇది చెప్పాను. అమ్మ చెప్పిన తర్వాత నేను 1,00,000 మందికన్నా చెప్పుకుంటాను. ఎందుకంటే పాపం నిజంగా ప్రతి మనిషి పని మనిషి మీద ఆధారపడిపోయింది. పాపం ఈ కరోనా పేరు చెప్పి చూడండి, పని మనిషి లేకుండా ఎలా ఉండాలి, ఎలా ఉండగలను అనుకున్న వాళ్ళందరూ కూడా హాయిగా వాళ్ళ మరి పని మనిషి లేకుండా మరి ఎలాగా ఉంటున్నారు. పని మనిషి చెప్తే మనం దాని ద్వారా మనకు వచ్చి మనం చచ్చిపోతామని కదా భయం. చూసారా ఎలా పెట్టాడో భగవంతుడు. పని మనిషే నీకు ఆధారం, పని మనిషే అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇవాళ ఆ పని మనిషి నువ్వే ఆ పని మనిషి అయ్యి నువ్వే అది అయిపోయావు. ఇవాళ పరిస్థితులు అలాగా వ్యతిరేకం. ఇక్కడ ఈ డబ్బుతో దేనితో పని లేదు, డబ్బు ఏం చేయలేదు. అర్థమైందా? ఇక్కడ డబ్బు ఏం చేయలేదు. మరి డబ్బు ఉంటే అన్నీ ఉన్నాయనుకున్న వాళ్ళకి మరి అప్పుడు ఆ పని మనిషి ఏమైంది? నువ్వే పని మనిషి అయ్యావు. ఇప్పుడు అందరూ కూడా 1.5-2 సంవత్సరాల నుంచి చూడండి, ఒక్కడు కూడా పని మనిషి రానివ్వట్లేదు. అంటే 100కి 80 మంది పని మనుషులు రానివ్వట్లేదు ఎక్కడికి, ఇంట్లోకి.
ఆ ఇంట్లోకి రానివ్వకుండా ఒకవేళ వచ్చినా బయట ఇంట్లో బయట అంతా తుడిచి వెళ్ళిపోమంటున్నారు. కానీ మరి ఆయన వదలేక మరి వాళ్ళు డబ్బు ఇవ్వాలి కదా అని ఆ బయట తుడిచేసి వెళ్ళిపోమ్మా, నువ్వు లోపలికి రావద్దు అంటున్నారు. అలాగా రకరకాల భావాలు మన ఎవరి భావాలు వాళ్ళి. ఒక్కొక్కరు లోపలికి వచ్చి చేయించుకుంటున్నారు, ఒకరు చేయించుకోవట్లేదు. అన్నీ అది వాళ్ళ మనసులో ఉన్న భావాన్ని బట్టి వాళ్ళ వ్యవహారం జరుగుతుంది. మరి ఇది అంతా ఎలా జరుగుతుంది? ప్రకృతి యొక్క వైఫల్యం ఎలా జరుగుతుంది చూసారా? మరి కూడా తెలుసుకుంటే ఏది శాశ్వతం చూసారా? ఇక్కడ డబ్బు కోట్లు ఉన్నోడు కూడా ఇవాళ ఈ కరోనా వచ్చి అటు ప్రాణాన్ని కాపాడలేకపోతున్నాడు కదా. మరి చిన్న వయసు కూడా వాళ్ళకి వైరస్ ఈ కరోనా వచ్చి వాళ్ళు కూడా ఆపలేకపోతున్నారు. రకరకాలుగా ఒక రకం కాదు, ఎవరికి ఎలా వస్తుందో ఈ మృత్యు అనేది ఎవరికీ తెలియట్లేదు. మరి ముందరికేమో ఉన్న డబ్బంతా అయ్యేదాకా ఉండి బతికి ఇంటికి వస్తున్నాడు, ఇంటికి వచ్చాక వాడికి ఏమో ఉండకుండా అయిపోతుంది. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కూడా ఆ భగవంతుడు యొక్క విధిలో నీకున్నవన్నీ అలాగ చక్కగా అలా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఇవన్నీ మరి ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ దేహం నేను అనుకున్న వాళ్ళు అలాగా పాపం పారాటంతో అలా ఉంటారు. ఈ దేహభావం లేకుండా బ్రహ్మభావనగా నేను బ్రహ్మాని అనే భావంతో ఉన్నవాళ్ళు హాయిగా ఆనందంగా ఉంటారు. ఇక్కడ చూడండి, మరి అమ్మ ఇంత కరోనా అయినా సరే ఈ సత్సంగం నిర్విరామంగా ఆటంకం లేకుండా అలాగ అఖండంగా జరిగిందా లేదా? మరి చూడండి, అమ్మ మరి ఎప్పుడు ఈ సత్సంగాన్ని మానకుండా నా పిల్లలు ఇలాంటి కష్టంలో ఇంకా దీన్ని వాళ్ళకి ఇంకా బాగా ఆ కష్టం అనేది తెలియకుండా ఆ కష్టాన్ని కూడా ఇష్టం చేసుకుని విధిని కూడా ఇష్టం చేసుకుని ఇదంతా ఏది జరగాలో అది జరుగుతుంది అని ధీరత్వంతో ఇక్కడ దేహధర్మంగా చక్కగా ఉంటూ ఇక్కడ అమ్మ కూడా ఏమంటారు, ఇక్కడ మనం సంఘంలో ఇక్కడ వ్యవహారం అందరూ ఎలా ఉంటే అలా ఉంటూ మనం సంసారం అనే ముసుగులో మనం సన్యాసిగా ఉండాలి, అన్నీ ఉండాలి. ఇక్కడ వ్యవహారంలో అందరికీ విరుద్ధంగా మనం ఉండకూడదు, అందరికీ వ్యతిరేకంగా మనం ఉండకూడదు అని ఆవిడ అలాగా ఉంటూ ఆవిడ చక్కగా ఈ సత్సంగం అనేది ఈ అఖండ జ్ఞానం బ్రహ్మజ్ఞానం అనే ఈ యజ్ఞాన్ని ఆవిడ ఆపకుండా అలా చేస్తూ మనందరినీ ఇంకా ఈ కరోనా టైంలో మనం ఇంకా ఎక్కడ నా బిడ్డలు అలజడికి లోనవుతారో, ఇక్కడ ఎక్కడ బ్రహ్మత్వం నుంచి దేహభావానికి వస్తారో అని ఆవిడ ప్రతిరోజు ఆ సత్సంగం అఖండంగా ఆవిడ ఈ ఆన్లైన్లో చెప్పుకుంటూ మరి అందరికీ కూడా ఆ శక్తిని యుక్తిని ఇస్తా అమ్మ మనందరినీ కూడా చక్కగా అలాగా బ్రహ్మ బొమ్మలాగా ఇక్కడ బ్రహ్మ బొమ్మలాటలాగా మరి వంటిల్లే బృందావనం లాగా ఆడుకునేలాగా పాడుకునేలాగా ఏ భావన లేకుండా తేలిగ్గా పాత్రలోకి ఇష్టంగా నేను ఈ పాత్రలన్నీ చేయడానికి వచ్చాను అనే భావం దృఢపడిపోయి ఇష్టం చేసుకుని నేను ఇవన్నీ చేస్తానని వచ్చినా ఇవన్నీ నేను చేయకపోతే మళ్ళీ కర్మ అంటే మళ్ళీ జన్మ నాకొద్దు, నేను ఇవన్నీ ఇష్టంగా చేసుకుని మళ్ళీ కొత్తగా నేను మళ్ళీ ఖాతా పుస్తకం ఖాళీ చేసుకుని కొత్తగా అది ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చాక జన్మకి రాని విషయం మనం తెలుసుకుని జన్మకి రాకుండా మరి జన్మకి రావడానికి కారణం ఏంటి? దేహభావనే ఇక్కడ జన్మకి కారణం, కర్మకి కారణం దేహభావన. ఇది బాగా అమ్మ దగ్గరికి వచ్చాక జన్మకి కారణం ఏంటో అమ్మ దగ్గరికి వచ్చాకనే తెలిసింది నాకు కూడా. ఇక్కడ జన్మకి కారణం కర్మ అంటారు, కర్మానుసారమే జన్మ అంటారు. మరి కర్మ అంటే ఏంటో కూడా నాకు తెలీదు. అమ్మ దగ్గరికి వచ్చాక ఈ దేహభావంతో నువ్వు చేసిన అవన్నీ కూడా కర్మలుగా యాడ్ అవుతాయిరా. దేహభావంతో అంటే నేను చేశాను, మంచి చేస్తే పుణ్యం, చెడు చేస్తే పాపం, అది ఈ రెండు కూడా నిన్ను కర్మలకి తీసుకెళ్తున్నాయి. ఈ కర్మలు రెండు కూడా నీకు జన్మలు తీసుకొస్తాయి. ఇది అక్కడ అమ్మ దగ్గరికి వచ్చాక బాగా తెలుసుకున్న మర్మం ఇదే. జన్మకి కారణం కర్మకి కారణం దేహభావం. దేహభావంతో ఏం చేసినా మంచి చేస్తే పుణ్యం,
చెడు చేస్తే పాపం. మరి పుణ్యం అనేది చాలా మంచిది కదమ్మా అని అంటారు. మనం అందరూ కూడా పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తాం, పాపం చేస్తే నరకానికి వెళ్తాం కదా. పుణ్యం పాపం రెండు, స్వర్గం నరకం, మరి రెండు కూడా నీకు బంధాలే. స్వర్గం కూడా బంధమే, స్వర్గం కూడా బంధమే అని మనకి అమ్మ చూడండి ఎంత అలా చెప్తారు. స్వర్గం కూడా అన్ని సదుపాయాలతోటి అన్నింటితోటి నీకు బాగుంటుంది ఆయన. అక్కడ మళ్ళీ అక్కడ కూడా నువ్వు ఏ మమకారమో ఏ హంకారమో పెట్టుకుంటే మళ్ళీ కిందకి జారిపోతావు. అది ఇక్కడ అమ్మ చెప్పింది. ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నప్పుడు కూడా మనం ఇంత ముందు ఉన్నట్టు లేకపోతే కూడా మళ్ళీ కిందకి జారిపోతాం. ఇక్కడ చూడండి ఏమీ లేదు. 10th క్లాస్లో 100కి 100 వచ్చింది. నువ్వు బ్రహ్మాండమైన స్టూడెంట్, బాగా చదువుతావు, నెంబర్ 1, నీకు అసలు పుస్తకం చదవక్కలేకుండా నీకు మార్కులు వస్తాయి అని ఎలా అలా పొగిడారు అనుకోండి. వాడు ఇంటర్లోకి వెళ్తాడు, ఆ ఫ్రెండ్షిప్ తోటి వెళ్తాడు, ఫ్రెండ్షిప్ తోటి చేస్తాడు, ఏమవుతాడు? 100కి 100 వస్తాయా? రావు. ఏం చేస్తా? అక్కడ నువ్వు అహంకారంతో, నేను అనే అహంకారంతో నీ ధర్మాన్ని నువ్వు చేయకుండా నువ్వు అప్పుడు మళ్ళీ కిందకి మార్కుల్లో కిందకి ఎలా వచ్చి చెప్తావో సేమ్ ఇది అని. ఇది కూడా అంతేనమ్మా. ఇవన్నీ కూడా మనకి ఎలాగా అంటే మనం అలాగ అనుకుంటే నిజమే కదా. అలా చదవకపోతే మార్కులు తక్కువ వస్తాయి కదా. నేను కూడా అలా ఉండకపోతే నేను జన్మకే కిందకి జారిపోతాను, నిజమే. ఆ మార్పులు జరిగినట్టే నేను జారిపోతాను అని మనకి అర్థం అవడానికి చెప్తాను, అంతేగాని ఇంకేం కాదు. చదువుకి మనకి సంబంధం లేదు అంటే అలాగ, అంతేగాని మనకి అర్థం అవుతుందని చెప్పమంటే. ఇవన్నీ కూడా మరి మనం అమ్మ ప్రతి ఒక్క విషయంలోని మనకి ప్యూరిటీ క్వాలిటీయే చెప్తారు. అమ్మ ఇంకేమి అన్ని ఆవిడ గురించి చెప్పరు, అన్ని నీ గురించే చెప్తారు. నువ్వు ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా జీవన విధానం గడపాలి, పాత్ర డ్యూటీ ఎలా చేయాలి, ఇష్టంగా పాత్ర డ్యూటీ చేయాలి, అందరినీ ప్రేమగా చూడాలి, ఆప్యాయతగా చూడాలి, ఆదరణగా చూడాలి. నీ ధర్మం అది. వాళ్ళ నామరూప గుణాలు చూడకు, వాళ్ళ గుణాలు వాళ్ళకి నీకెందుకు? వాళ్ళ గుణాలు చూసావా నీ కర్మ పోజేసుకున్నట్టు. వాళ్ళు మంచివాళ్ళు కాదు అన్నావా నీకు లోపల నీకు ప్యూరిటీ లేనట్టే. వాళ్ళు మంచివాళ్ళు కాదంటే నీలో నెగిటివ్ కనబడుతుంది, వాళ్ళు కనబడుతుందంటే నీలో నరకున్నట్టే. అమ్మ దగ్గరకు వచ్చాక అంత ప్యూరిటీగా వస్తుందమ్మా మొత్తం. ఇక్కడ ఎవరిని కూడా చెడ్డనద్దు. నువ్వు చెడ్డ అని అన్నావా నీలో చెడ్డ ఉన్నట్టే. అక్కడ వాళ్ళు చెడ్డ కాదు, నీ దృష్టి లోపం, వాళ్ళ లోపం కాదు. అది అమ్మ దగ్గరకు వచ్చాక ఎవరిలోని లోపాలు చూడం, ఎవరిలోని నెగిటివ్గా చూడం, అంతా పాజిటివ్ అంతా మంచివాళ్ళే. అమ్మ ఎప్పుడు అసలు ఎవరు చెడ్డ మాట కానీ నువ్వు బాగోలేదు కానీ ఎప్పుడైనా ఎవరైనా అంత విన్నారా? ఎందుకని లేదు అలా అనరు. ఆవిడకి అది కనపడదు. ఎందుకు కనపడదు? ఆవిడ బ్రహ్మంగా ఉంటారు కాబట్టి. నువ్వంతే, నువ్వు బ్రహ్మంగా ఉంటే నీకు అలాగే ఉంటుందమ్మా. ఇక్కడ అలా ఉండడానికి కారణం నీ భావన. అక్కడ నీ దృష్టిలోపం కానీ సృష్టిలోపం కాదు. అది ఇక్కడ ఇవన్నీ కూడా మనకి బాగా అర్థం అవ్వాలి, అర్థం చేసుకోవాలి. నిజమే కదా అనే భావం. ఇక్కడ మనందరూ కూడా ప్రతిరోజు కూడా అందరూ ఎలా ఉంటున్నాం? పాజిటివ్లో ఉంటున్నాం. ఈ దేహం దేవాలయంలో పవిత్రంగా చక్కగా చూసుకుంటున్నాం, ఒక పాత్రగా చూసుకుంటున్నాం. ఈ దేహంలో ఈ దేవాలయంలో నా లోపల ఉన్నవాడు ఆ బ్రహ్మ అంటే దేవుడిగా భావిస్తున్నాం. ఇక్కడ ఆయనే నడిపించినాడు, నన్ను ఆయనే వినిపించేదాయనే, అనిపించేదాయనే, నడిపించేదాయనే అనే భావం మనకి బాగా ఉంది. ఆ నమ్మకం, విశ్వాసం బాగా దృఢపడిపోయింది. విశ్వాసంతో ఉన్నాం. ఇప్పుడు అలా ఉన్నప్పుడే మనం అలాగా త్రికరణ శుద్ధిగా ఉన్నప్పుడే బ్రహ్మంగా ఉండగలదు. బ్రహ్మంగా ఉన్నప్పుడే ఆనందంగా ఉండగలదు. ఆనందంగా ఉన్నప్పుడు బ్రహ్మంగా ఉన్నట్టే. నీకు ఆనందంగా లేకపోతే బ్రహ్మంగా లేనట్టే. అంటే అక్కడ నీలో లోపమే నీకు అలాగా నీలో ఏదో లోపం అది నువ్వే సరి చేసుకోవాలి. నువ్వు సరిగా లేవంటే నీ ముఖం సరిగ్గా కనబడలేదు అంటే అర్థం కనబడలేదంటే అద్దం మీద దుమ్ముంద తుడుచుకో. అలాగే నీకు ఎదరు మనిషిలో సరిగా మనిషి కనపడలేదు అంటే నీలో చెడు గుణం ఉంది, చెరుపుకో. అప్పుడు వాళ్ళు మంచిగా కనబడతారు. అది ఇక్కడ మరి ఇవన్నీ కూడా అసలు ఎవరు చెడు లేదమ్మా.
అందరూ మంచోళ్ళే. ఎవరికి? జ్ఞానికి. మరి అజ్ఞానికి అందరూ వాళ్ళ దృష్టి ఎలా ఉంటుంది? నల్ల కళ్ళు పెడితే అందరూ నల్లగా ఎలా కనబడతారో, నీ లోపల భావం ఏంటి? అందరూ మంచోడు. భావాలు బట్టి, ఇక్కడ నీ గుణాలు బట్టి, భావాలు బట్టి ఎదురు ఆపాదిస్తావమ్మా. అది నీ ఆరోపణ. నేను మంచోడు కాదు అని మీరు అంటారు. అది మీ యొక్క మీ అభిప్రాయం, నాకెందుకు అంచేతే ఇక్కడ సత్సంగం వల్లే ఈ భ్రమలు భ్రాంతులు అన్ని తునిగిపోతాయి, అన్ని బూడిదైపోతాయి. అందులో అనుభవ జ్ఞానమైన గురువు దగ్గర చక్కగా మనం ప్రతి క్షణం ఉండటం వల్ల, ఈ అభ్యాసం వల్ల ఆఖరి శ్వాస వరకు మనం బ్రహ్మంగా ఉండాలి అనే భావంతో, ధ్యాస ధ్యానాలతోటి మనం 100% ఉంటాం. ఇంకా అందులో సంశయమే లేదు. అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంక రెండో భావన రాదు, రెండో మాట రాదు, రెండో చూపు రాదు. అన్ని సమస్థితిలో ఉంటాం. ఆలోచన విధానంలో చక్కగా ఉంటాం. ఎంత మాట్లాడాలో అంతవరకు మాట్లాడతాం. అన్నీ కూడా మనోమౌనంలో ఉండటానికి ఈ శబ్దం నిశ్శబ్దం అయితేనే ధ్యాన మనోమౌనమే బ్రహ్మం. ఇంకా ఇవన్నీ తెలుసుకున్నాను కాబట్టి ఇంక నేను అనుభవించాలనే భావన. అమ్మ ఇప్పుడు ప్రతిరోజు ధ్యానమే చేయండి అమ్మా. సత్సంగులు అమ్మలు అందరూ ధ్యానం చేసుకోండి. ధ్యానమే గమ్యం, ధ్యానమే నీ నిజ స్థితిలో నిన్ను నిల్చోబెడుతుంది. ధ్యానం వల్లే నువ్వెవరో నువ్వు తెలుసుకుని అనుభవించగలదు. ఆచరిస్తేనే అది ఆచరణ, అంటే ధ్యానాచరణ వల్లే అది నీకు అనుభవం అవుతుంది. ఇంకా రెండో దాని వల్ల నీకు రానే రాదు. ఊరక ఉండటం అంటే ధ్యాన మనోమౌనమే ఊరక ఉండటం. ఆ ఊరకుండా ఉండటమే ధ్యానం. సంకల్ప వికల్పాలు లేకుండా ఊరక ఉండటమే ధ్యానం. ఈ ధ్యానం వల్లే నీ నిజ స్థితిలో నువ్వు ఎప్పుడు ఉండగలదు. ఎప్పుడు ఉండటం కాదు, ఆ గుణాలతోటి ఆఖరి శ్వాస వరకు నువ్వు ఆ భావనలో నువ్వు ఉంటూ నువ్వు అందరినీ నీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా అది నువ్వు నీ నడకల వల్ల వాళ్ళు కూడా మారుతారు. అమ్మ నడక వల్లే కదా మనం అందరూ మారిపోయాం. అమ్మ నడకే కదా మనకి ఈ దారి చూపించింది. అంచేత ఇవన్నీ కూడా మనకి ఒక అనుభవజ్ఞానమైన గురువు మనకి ఈ అనుభవాన్ని ఇచ్చి ఈ నడకను చూపించి ఆచరించి అనుభవించి మనకు చెప్తున్నారు కాబట్టి మనం ఇలా ఉండగలుగుతున్నాం. ఇది అమ్మ చెప్పేది. నువ్వు కూడా 10 మందికి ఆదర్శంగా ఉండాలి. నీ ఇంట్లో నువ్వు నెంబర్ 1గా ఉన్నప్పుడే ఇల్లంతా నీకు నెంబర్ 1గా ఉంటుంది. అది ఇల్లంతా బృందావనం చేయాలంటే అది నువ్వు సత్యంగా ఒకటి ఉంటే చాలు. ఆ యజమాని సత్యంగా అయితే ఆ ఇల్లంతా అలాగే ఉంటుంది. అది ఇవన్నీ కూడా అమ్మ అదేలుగా మనకి చెప్తూ ఉంటారమ్మా. చేత ఇవన్నీ కూడా మనం ఎన్ని చెప్పుకున్నా ఇలాగే ఉంటుంది. ఇక్కడ చూడండి, అమ్మ అంటున్నారు బ్రహ్మార్పణం తనకంటే భిన్నంగా రెండవది లేదని తెలుసుకొని సదా శాంతంగా జీవిస్తాడు రా జ్ఞాని. జ్ఞాని అంటే సత్సంగి. ఓ సత్సంగులారా, మీరందరూ ఏమనుకున్నారు? మీకంటే భిన్నంగా రెండవది లేదని తెలుసుకున్నారు కదరా. ఇంకా మీరు సదా అంటే ఎల్లప్పుడూ శాంతంగా, సహనంగా, హాయిగా, ఆనందంగా అలా దేవుని విధానం గడుపుతున్నారు రా సత్సంగులు. గడపగలుగుతున్నారు అంటే మీరు బ్రహ్మంగా ఉన్నారు కాబట్టి, దేహభావం లేదు కాబట్టి మీరు బ్రహ్మభావంలో ఉంటూ హాయిగా అందరిలోని బ్రహ్మాన్ని చూస్తూ సదా అలా బ్రహ్మంగా ఉన్నవాడే అలా శాంతంగా ఉండగలుగుతాడమ్మా. శాంతంగా ఉండగలుగుతాడు, హాయిగా ఉండగలుగుతాడు, ఆనందంగా ఉండగలుగుతాడు. ఇది అమ్మ అలా ఉంటున్నారంటే ఆవిడ ధ్యాన స్థితిలో ఉంటారు కాబట్టి, బ్రహ్మంగా ఉంటారు కాబట్టి రెండోది లేదు. జీవన్ముక్తుడు సదా బ్రహ్మంలో స్థిరుడై ఉంటాడు రా సత్సంగుడు. అసలు జీవన్ముక్తుడైన జ్ఞాని ఎలా ఉంటాడు? జీవన్ముక్తి అంటే జీవించి ఉండగానే ఇది తెలుసుకుని ఆచరించి అనుభవించి ఏది నిజమో నిజమైన దాన్ని పట్టుకుని కాని దాన్ని వదిలేసి విడుదల, కాని దాన్ని వదిలేసి ఏది పట్టుకోవాలో అది పట్టుకుని దాంతో హాయిగా ఆనందంగా ఉన్నవాడే జీవన్ముక్తుడు. ఏది వదలాలి? దేహభావన అనే భావన వదులుతూ బ్రహ్మం అనే నేను బ్రహ్మాన్ని అనే భావనలో అలా స్థిరపడిపోవాలి. అలా ఎప్పుడైతే ఆ బ్రహ్మభావంలో స్థిరపడిపోయావో, నేను బ్రహ్మం అని ఎప్పుడైతే తెలుసుకున్నావో
అంటే ఆటోమేటిక్ గా లక్షణాలు, గుణాలు, భావాలు, నడకలు బ్రహ్మాత్మ భావంతో అంతటా ఉన్నది ఆయనే, అందరిలో ఉన్నది ఆయనే అని చెప్తూ బ్రహ్మాత్మను ఆయనే చెందుతున్నాడు అనే భావంతో, ఇంకా దేహభావన అనేది లేకుండా బ్రహ్మ భావంతో బ్రహ్మార్పణ జీవితం. చేతి దాన్ని నాకు సంబంధం లేదు. ఇక్కడ ఇక్కడ అంతే. ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చాక నీకు కర్మ లేకపోవడం అంటే ఏంటంటే, నువ్వు దేహంతో నేను అనుకుంటే కర్మ, నేను దేహం కాదు నేను బ్రహ్మాన్ని అనుకుంటే, ఇక్కడ నేను అనే భావం తీసేస్తే చేసేది ఆయనే. అంటే నాలో ఉన్నాడు బ్రహ్మే, ఆయనే మాట్లాడుతున్నాడు, ఆయనే చేస్తున్నాడు, అందరిలోనే ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అది అర్థమవుతుంది. అర్థమైన క్షణం కూడా వ్యర్థం చేసుకోకుండా అలాగే ఉండిపోతామమ్మా అందరూ కూడా. ఇప్పుడు అమ్మ అలా ధ్యానంలో అలా ఉండిపోయారో మనం కూడా అలాగా ఉండి స్థితిని అభ్యాసం చేసుకోవాలి. ధ్యానమే దానికి, ఇంకో రెండో అభ్యాసం లేదు. నీ నిజ స్థితిలో నువ్వు అలా స్థిరంగా హాయిగా ఆనందంగా ఉండాలంటే నిశ్చలంగా నిర్మలంగా స్థిరత్వం, అదే బ్రహ్మత్వం. అది ఎప్పుడవుతుంది? ధ్యానంలోనే. ధ్యానం అంటే ధ్యాన మౌనమే బ్రహ్మం. ధ్యానంలో మనసు ఆగి నువ్వు బ్రహ్మం అని తెలియబడి దాన్ని అలాగ స్థిరంగా ఉండిపోతే ఆ అనుభూతి కలుగుతుంది. దాన్ని అప్పుడు అనుభవించగలుగుతావు. ఆ ధ్యానం చేసి కొద్ది అక్కడ చేసేది కూడా ధ్యానం అనే భావం లేకుండా, బ్రహ్మం అనే భావం లేకుండా, ఏ భావం లేకుండా అంతా తానైపోతావు. అక్కడ ఇంకా నామరూప గుణాలు ఇంకేమి అది స్పందనే ఉండదమ్మా. అలాగ ఈ దేహం ఏమి ఉండదు, ఏమి ఇదేమి ఈ స్పృహ ఏమి ఉండదు. ఇవన్నీ కూడా గాల్లో ఉన్నట్టుంటాయి. నువ్వు అలా హాయిగా ఆనందంలో బ్రహ్మ కింద అందులో అంతటా ఉన్న బ్రహ్మంలో నువ్వు లైవ్ అయిపోతావు. ఇంకా లైవ్ అయిపోతావు అంటే నీ నిజ స్థితిలో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అందులో అక్కడ ఉంటావు, అందులో ఉంటావు. నీ నిజమైన నువ్వు ఆనందో బ్రహ్మ కదా, ఆనందో బ్రహ్మ అంతటా ఉన్నాడు, అందులో లైవ్ జీవన విధానం గడుపుతా ఉన్నంతసేపు. ఈ పాత్రమేమో డ్యూటీ చేస్తావు, నువ్వు బ్రహ్మంలో అలాగే అమ్మాయి ఆ ధ్యానంలో అంతటా ఉన్న దానితో ఉంటాడు. ఎవరైనా అంతే. అంచేత ఈ ధ్యాన మౌనమే బ్రహ్మం. అంచేత మన అందరూ కూడా అమ్మ కూడా అదే చెప్తారు, ధ్యానం చేయండి, ధ్యానం చేయండి, ధ్యానం చేయండి. ధ్యానమే ఇంక నీకు రెండోది లేదు, రెండో మార్గం లేదు. ఇవన్నీ తెలుసుకుంటూనేనమ్మా ఈ శాస్త్రాలు, వీటన్నిటి వల్ల శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు కానీ, భగవద్గీత కానీ ఇవన్నీ కూడా నీకు ఆయన దగ్గరికి వెళ్ళే మార్గాన్ని చూపించి నువ్వేం చేస్తే ఆయన దగ్గరికి వెళ్తావో, ఆ ధ్యాన స్థితి ఏంటో ఇవన్నీ కూడా అవి ఆ రూట్లు చూపించేదే అవన్నీ కూడా. కానీ ఆచరించాలి, అనుభవించాలి. వాటి వల్ల చదివిన వల్ల ఏమి రాదు. ఇక్కడ ఆచరించాలి. అదే అమ్మ చెప్పింది. ఇంతవల్ల కాదు, తిన్నదాన్ని మననం చేసుకుని ఆ నిరుధ్యాసలో ఉంటూ అది ఆచరణలో పెట్టినప్పుడు అది అనుభవం వచ్చినప్పుడు అర్థం. అంతేగాని ఈ చదివి విన్నంత మాత్రాన ఏమీ రాదు. విన్నంత మాత్రాన ఏమీ రాదంటే తీరుతుంది. విన్నంత మాత్రాన పూర్తిగా రాదు. పూర్తిగా నీకు అర్థం అవుతుంది. విన్నంత మాత్రాన పూర్తిగా అది అనుభవించలేవు. అర్థం అవుతుంది కానీ అనుభవించలేవు. ఆచరించినప్పుడు అనుభవించలేవు. ఇవన్నీ కూడా మనం ఈ సత్సంగంలోనే ఈ తెలియబడతాయి. ఎక్కడ నీకు ఎక్కడ చెప్పరు. అనుభవజ్ఞానమైన గురువు కాబట్టి ఆవిడ నడకలో అన్ని భావాలు, నడకలు, ఆచరణ అంతా కూడా చక్కగా అమ్మ అవలేలుగా ఆడతాపాడుతూ ఉంటారు కాబట్టి హాయిగా ఆనందంగా అక్కడ ఉత్సాహం ప్రోత్సాహంతో అమ్మ ఉంటారు కాబట్టి ఉత్సాహం ప్రోత్సాహమే మనకి ఇస్తారు. నువ్వు అదే ఉన్నావని బాగా 100% మనకి సంశయం లేకుండా చెప్తారు. మనల్ని అలాగా ఆవిడ ఉంటూ మనల్ని ఉంచుతారు. అది ఇక్కడ చూడండి, బ్రహ్మమును తెలుసుకున్న జ్ఞాని బ్రహ్మమే అవుతున్నాడు రా సత్యంగుడు. నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చి బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుని నేను బ్రహ్మ యొక్క లక్షణాలు తెలుసుకుని అన్నీ తెలుసుకుని అలా ఉన్నప్పుడు నువ్వేమవుతావు? అదే అవుతావు. అసలు ఇక్కడ ఈ బ్రహ్మ భావన జ్ఞాన సాధన తత్వజ్ఞానానికి వచ్చిన అందరూ కూడా మరి జీవన్ముక్తి స్థితే వాడికి కావాలంటారు. నాకు జన్మరాహిత్యమే కావాలంటారు. నాకు ఆ నడకలే అమ్మ చెప్తారు, ఆ నడకలే నడుపుతారు, అలా ఉంటారు, అదే చేసుకుంటారు. ఆఖరి శ్వాస వరకు అలాగే ఉంటారు. అలా ఉండగలిగే శక్తి నువ్వు అమ్మ అదే చెప్తారు. నమ్మినవాడికి నమ్మిన
ఇక్కడ చేసుకున్నాడు చేసుకున్నంత. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్క మాట చూడండి, ప్రహ్లాదుడు నారాయణ నారాయణ అని ఎంత నమ్మేడు వర్తనం. అసలు నేను కాదు నారాయణ, ఆయనే చూస్తాడు, ఆయనే చేస్తాడంటే ఆయన పర్వతాల మీద పడేస్తే ఆయన ఎలాగ కాపాడగలిగారు ఇలా చేతుల మీద? అవునా? అంటే ఇవన్నీ కూడా అమ్మ కూడా చెప్పింది అదే, మీ నమ్మకం విశ్వాసం దృఢ సంకల్పం అదే నిన్ను కాపాడు, అది ఉండాలి. ఇక్కడ బ్రహ్మార్పణం. అమ్మా బ్రహ్మార్పణం. అమ్మా చక్కగా మీరు కూర్చున్నట్టు అలా ధ్యానంగా కూర్చున్నారా, మన పనే ఉంటుంది. మన వయసుకి ఏం చేయాలి? సత్సంగులు మన వయసుకి ఏం చేయాలి? హాయిగా అలా కూర్చోరు, మంచం మీద శవాసనం వేసి అలా వదిలేదు, మళ్ళీ ఇలా అవుతాను అలా హాయిగా శవం ఎలా పట్టుకుంటా అలా హాయిగా శవాసనం వేసి ఆరోగ్యానికి ఇవన్నీ చెప్తున్నారు కదా. మన సత్సంగులకి అన్ని ఇంపార్టెంట్ అని ఎంత చెప్తాను, ఇవన్నీ కూడా ఎంత చెప్తాను పొట్ట తగ్గడానికి. ఆరోగ్యంగా ఉంటేనే మన శ్వాస బాగుంటుందండి. ఆరోగ్యవంతమైన దేహాన్ని ధరించాలి అంటే ఇంట్లో మీరు పెట్టేసుకున్నప్పటికీ మీకు టైం అంతా చక్కగా కావాల్సి ఈ మెడలో ఈ నట్లు ఇంకేం ఉండదు. ఎందుకు చేయాలంటే ఫస్ట్ నుంచి మనం ఈ అభ్యాసంతో చేయట్లేదు, బాగుంటుంది, కానీ మనకు తెలియలేదు. అన్నీ చేయకుండా చేసి అవి తీసేసుకున్నాం, అన్ని జబ్బులన్నీ మనకి వచ్చేసినాయి. కానీ ఇప్పుడు వచ్చినా సరే మనం భయపడక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ ఆధ్యాత్మికే అన్ని జబ్బులకి మందు ఆధ్యాత్మికే. అమ్మ మనశ్శాంతికి దేహశాంతికి ఆధ్యాత్మిక వల్లే మనశ్శాంతి దేహశాంతి వస్తుందని మనకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు చక్కగా ధ్యానమే అమ్మ అన్నింటికి కూడా ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి. అన్ని భోగాలు ఆ ధ్యానంలోనే ఉన్నాయి, అన్ని రోగాలు అందులోనే తగ్గుతాయి. నిజమమ్మా, ఇది ఎవరు చేస్తే వాళ్ళు, ఇది శబ్దం కాదు, ఆచరించే అనుభవం. నాకు అట్టి గుణాలు ఉన్నాయి. నువ్వు ఎందువల్ల అంటే ఏ జన్మెత్తం వచ్చింది, ఈ జన్మే కాదు ఏ జన్మెత్తం శివ సంసారం లేదా ధ్యానం మీకు కుదరకపోయినా అలా చేస్తా ఉంటే అదే అవుతుంది. ధ్యానం అనేది అంటే ఒక్కసారి మన శూన్య స్థితికి ఏమి రా. ముందు ఏమవుతుందంటే ధ్యానంలో నెమ్మదిగా అభ్యాసం వల్ల ముందు ఆరోగ్యం అవుతుంది, ముందు ఆరోగ్యం కంపల్సరీ అవుతుందమ్మా. ఎందుకంటే మానసిక రుగ్మతలు రానప్పుడు వేస్తాం కదా, చేస్తారు సుఖాసనం ఉంటాం కదా, ఆటోమేటిక్గా ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం వచ్చిన తర్వాత ఉత్సాహం వచ్చి అది ఇంకా బాగా చేస్తే ఏమవుతుంది, ఇంకా బాగా చేయటం వల్ల మనశ్శాంతి వస్తుంది. అదేంటంటే మనశ్శాంతి అంటే మనశ్శాంతికే కదా మనం చేసేది. ఇదంతా కూడా ఇదంతా అంటే ధ్యానమే మనకి గోడమ్మా. అందరికీ కూడా జ్ఞానం తెలుసుకున్నాం కాబట్టి జ్ఞానం తెలుసుకుని ధ్యానం చేస్తే చాలా ఈజీగా నువ్వు ఆ దారి షార్ట్ కట్లో వెళ్ళిపోతావు. కూర్చోగలుగుతున్నావు అంటే ఈ ధ్యాసతో ఉంటున్నాం కదా, ధ్యాసతో ఉంటే మనసు కూడా లేదు కదా, తగ్గియాలేదా? ఆ తగ్గడంతో కూర్చున్నాం కదా, ఈ కూర్చో అలా ఇంకా ఆఖరి వరకు అంతే. మనకు పని పట్టు ఏం లేదు, మైండ్ పని ఏం లేదు.
యద్భావం నిజంగా తద్భవం. ఏ పని ఉన్నా కూడా మైండ్ పని ఉండదురా. ఏ పని లేదు తింటలేదా ఉండలేదా చెప్పండి. అది అభ్యాసంలో ఆటోమేటిక్ జరిగిపోతుందా? అది అభ్యాసం వచ్చేటప్పుడు అలా వచ్చేస్తావా? మనం ఏమన్నా ప్రయత్నం చేస్తామా? అభ్యాసం ఏ దారి అలా ఆ రోడ్డు పెట్టుకుని వచ్చేస్తాం, ఇక్కడ ఎందుకంటే దాని ఒక ప్రయత్నం చేయం, ఎవరిని అడగం. అలాగే మనకి ఈ శరీరానికి ఏం కావాలో అది ఆటోమేటిక్ గా ఆ భావన వచ్చేసి ఆటోమేటిక్ చేసేస్తామా. మరి ఎప్పుడు టైంకి ఇంటికి వస్తాయని ఎందుకు చెప్పుకోవా తప్పదు. నా గర్భోపనిషత్తు బాగుందంటారా? పరమావస్థ బాగుందా? పరమావస్థ ఎందువల్లంటే ఈ చదువుతుంటే పెరగట్లేదా? పరమహంసోపనిషత్తు, అమృత బిందోపనిషత్తు, అమృత బిందోపనిషత్తు, అమృతంతో ఓం మనోహి త్రివిధం ప్రోక్తం శుద్ధం చ శుద్ధమేవ చ అశుద్ధం కామ సంకల్పం శుద్ధం కామ వివర్జితం. రోజు మనం చెప్పుకున్నాను, మనస్సు శుద్ధ మరియు అశుద్ధ మరియు రెండు విధములుగా చెప్పబడి. అశుద్ధమే కదా, అశుద్ధం కుక్కదే అంటే మన మనసుకి అశుద్ధానికి పెట్టా ఉంటే మళ్ళీ మనసుతో ఉంటే అంతే, కుక్క పెంటలుతున్నట్టే. కోరికలు గల మనస్సు అశుద్ధమును, కోరికలు లేని మనస్సు శుద్ధమును, అంతే కదా. మనం మళ్ళీ మనసు లేకుండా శుద్ధ మనసులా ఉండాలి అని మరి చెప్పుకుంటాం కదా రోజు. అది తెలియబడ్డది కదా, ఉపనిషత్తు అంతా మనమే అయ్యాం. గురించే మనం ఇలా బ్రహ్మాత్మక జీవితాన్ని గడపగలుగుతాం. అయితే బ్రహ్మాత్మగా ఎలా ఉండగలం? లేదా అందరం ఉంటున్నాం. మన ఏమో మనుష్యాన కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్తై నిర్విషయం స్మృతం. అమృతం తాగిన చచ్చిపోవడం అంటారు కదా. మనుషుల యొక్క బంధమోక్షములకు కారణం మనస్సే, అవునా? బంధమైనా మోక్షమైనా మనస్సే కదా కారణం అయి ఉన్నది. విషయములందు ఆసక్తమై ఉన్న మనసు విషయాలతో ఉంటేనేమో బంధాన్ని, విషయరహితమైన మనసు మోక్షాన్ని. మనం ఏం చేస్తున్నాం? ఉన్నది నేనే అని ఎలా ఉండగలుగుతాం? నేనులోనే అన్ని జరుగుతున్నాను. ఉన్నది నేనే, ఇక్కడ భావం లేదు, మోక్షం. సో ఏ భావంలో లేవు మనకి, అలా తటస్థంగా ఉండిపోతుంది. యతో నిర్విషయస్య మనసో ముక్తిరిష్యతే అతో నిర్విషయం నిత్యం కార్యం ముముక్షునా. విషయాసక్తం కాని మనస్సునకు మోక్షము కలుగునని చెప్పబడినందువలన ముముక్షు నిత్యము తన మనస్సును విషయరహితంగా చేయబడింది. విషయాసక్తం కాని మనస్సుకు మోక్షము కలుగునని చెప్పబడినందువలన మరి అంతే కదా. ముముక్షు ఎలా ఉంటుంది? నిత్యము తన మనస్సును విషయరహితంగా ముముక్షత్వంగా ఉన్నామని. మనకు విషయాలు తాకుతున్నాయా? తగ్గినాయాల దాంట్లో అప్పుడన్నా తగ్గినాయాలి. నిరస్త విషయాసంగం సంనిరుద్ధం మనోహృది యథయాత్మనో భావం తదా తత్పరము. అంటే విషయములందరి ఆసక్తిని వదిలి మనం ఎంత తేలిగ్గా చెప్పుకుంటున్నారా? చిన్న చిన్న వాక్యాలుగా మనం మన భాషలో, అంటే సంస్కృతం కదా ఇది, దైవ భాష, కానీ మనం వాడుక భాషలో మాట్లాడుకుంటున్నాం లేదా? విషయములందు ఆసక్తిని వదిలి హృదయమందు చక్కగా నిరోధింపబడి ఎప్పుడు మనస్సు సదా ఆత్మస్వరూపం పొందుతుంది.
అప్పుడు అది ఉత్తమమైన పదము, స్థానము కాగలదు. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు, ఉన్నది నేనే, ఉన్నది నేనే అన్న భావంతో ఉండదు. తావదేవ నిరోధవ్యం యా వృద్ధి గతం క్షయం ఏతజ్ఞానం చ ధ్యానం చ శేషో న్యాయచ్చ విస్తరః. హృదయమందరు సంకల్పములు క్షయమగునంత వరకు మనస్సు నిరోధింపలేదు. హృదయమందరు సంకల్పములు క్షయమగునంత వరకు. ఇదే ధ్యానం. ధ్యానం అంటే ధ్యానం అంటే ఏంటి? ఇదే యోగము. తక్కిన న్యాయము వాక్యములన్నీ విస్తారమే కాదు. తదేవం నిష్కలం బ్రహ్మ నిర్వికల్పం నిరంజనం తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా బ్రహ్మ సంపద్యతే ధ్రువం. ఆ బ్రహ్మం యొక్క నిష్కలమై నిర్వికల్పమై నిరంజనమై ఉన్నది. ఆ బ్రహ్మమే నేను అని తెలుసుకున్నాడు. మంజూరు సత్యముగా బ్రహ్మమే ఎదుగుతున్నాడు. బ్రహ్మంగా అవుతున్నాం. మనం బ్రహ్మంగా ఉన్నాం లేదా? నిష్కలమై ఎన్నో ఉంటుంది కళ. నిర్వికల్పమై అసలు అదేం పగలు నిర్వికల్పంగా నిర్వికల్ప సమాస్థితిలో ఉన్నావా లేదా? ఏది వచ్చినా ఏం పర్వాలేదురా. ఏదో అప్పుడప్పుడు దేహం వచ్చినందుకు ఏమిటి ఉంటాయి, అది అలా అప్పుడప్పుడు వచ్చినా పర్వాలేదు. మీకు అప్పుడప్పుడు రాకుండా ఉండాలండి, అసలు రాకుండా ఉండాలని చూస్తున్నాం. ఇది అసలు రాకుండా ఎలా ఉంటుంది? ఆ బ్రహ్మమే నేనని తెలుసుకున్న మంజుడు సత్యంగా బ్రహ్మే అవుతుంది. నేనే బ్రహ్మని, బ్రహ్మనే నేనని తెలుసుకున్నాను. హాయిగా ఉండగలుగుతున్నాం లేదా? నిరంజనమై చూడండి, ఆ బ్రహ్మమే నేను తెలుసుకున్న మంజుడు సత్యంగా బ్రహ్మ. అమ్మా దిగితేనే కానీ లోతు దిగద తెలియదని మనం దేహం ఉన్నంత కాలం కూడా మరి కార్యకారణ సంబంధంతో వచ్చాం కాబట్టి ఈ ఓటు వస్తాను ఆ వచ్చిన దాన్ని తెలియక చూస్తున్నాం కదా. ఆ టైంలో మరి ఆ భావన రాకపోతే, ఆ విషయం గురించి మాట్లాడుకోకపోతే ఎలా చేయగలుగుతాం చెప్పండి. అందుగురించి అది ఏం కాదు. మీరు మనస్సు వచ్చేస్తుంది అనుకోకండి. ఎక్కడొచ్చేస్తుందా? ఏమీ రాదు. ఉన్నారు కదా బ్రహ్మంగాని. ఏ టాపిక్ వచ్చినా ఏది కూడా దాన్ని పట్టించుకోకండి. అదేంటి, నువ్వు ఒక పని ఉందనుకో, ఆ పనిలో నిమగ్నం అవ్వాలా లేదా? దేహం ఉన్నంతసేపు ఏదో ఒకటి ఉంటాను. దేహం వచ్చినప్పటి నుంచి ఒక్కలా ఉన్నామా? బాల్యం ఎవరు వార్ధక్యం కౌమారం జరిగిందా లేదా? అన్నీ జరిగినాయి. ఏ సంభాషణ ఆ సంభాషణ చేసుకున్నా బ్రహ్మంగానే ఉన్నాం లేదా? అది అనేది ఉన్నది నేనే, నేను తప్ప రెండో అవుతుంది అన్న భావంతో ఉన్నాం కాబట్టి బ్రహ్మే అవుతున్నాం. నిర్వికల్ప మనస్తం మనంతం హేతు దృష్టాంత వర్జితం అప్రమేయమనాద్యం చ యజ్ఞాత్వాముచ్యతే బుధః. నిర్వికల్పమై అనంతమై కారణవర్జితమై దృష్టాంతరహితమై అప్రమేయమై అనాది అయినట్టే ఆ బ్రహ్మమును తెలుసుకుని జ్ఞాని బంధము నుండి విడిపడుతున్నాను. బంధం ఉందా? ఏ టైంలో ఏది ప్రాప్తం దాంతో ఉన్నావా లేదా? ఉన్నావా లేదా? మనకి బాల్యంలో లేవా, యవ్వనంలో లేవా, వృద్ధాప్యంలో లేవా? ఏది ఏ టైంకి ఏది ప్రాప్తం అయితే ఆ ప్రాప్తంతో వదిలేస్తాం. అది బ్రహ్మే. ఇందాక నారాయణ ఉపనిషత్తులో ఏమన్నాడు? అంతా నారాయణ అన్నాడా లేదా? అది అంతా మనం బ్రహ్మ అంటున్నావా లేదా? ఏ విషయం వచ్చినా బ్రహ్మార్పణ,
నిజంగా ఎవరైనా సరే అయిపోయింది, ఏదో అయిపోయింది. ప్రతి దాన్ని పరమాత్మ పరమాత్మ అనుకుంటా మన లోపల పైకి మళ్ళీ పెంచదంట. మన పాత డ్యూటీ చేసుకుంటే మనం బ్రహ్మంగా ఉండటం రెండో పని లేదు. అది భావన ఉండకు ఎందుకు నిరోధైన సోత్పత్తి బద్ధో సాధక ముక్షుర్ణమై ముక్తై పరమాత్మత. నిరోధం లేదు, ఉత్పత్తి లేదు, భద్రువు లేడు, సాధకుడు, ముక్షువు లేడు, ముక్తుడు. ఇదే పరమాత్మ తత్వం రా. అయి ఉన్నావు మనసు లేని స్థితిలో ఉంటే ముక్తుడే కదా. ముక్తుడు అయి ఉన్నావు. ఇవాళ కొత్తగా ముక్తి ఎక్కడి నుంచి ఉంటున్నారు చెప్పండి, చెప్పండి. బద్ధుడు అయ్యాడా? ఏమీ లేదు, నిరోధం లేదు, ఉత్పత్తి లేదు. అసలు అలా తటస్థంగా ఉంటున్నావరా. ఏదొచ్చినా బ్రహ్మార్పణం. ఉత్పత్తి ఉందా? నిరోధం ఉందా? ఏదొచ్చినానే వదిలేస్తున్నావా ఏంటి? మనం సన్యాసులు ఏంటి? గృహస్థులం ఏదైనా అంతే. బంధం ఉందా? బద్ధులంటే బంధం ఉందా మనకి? సాధకుడు లేడు, ముముక్షువు లేడు, ముక్తులు లేడు. అన్ని ఉన్నదంతా బ్రహ్మమే. బ్రహ్మం బ్రహ్మంగా ఉంటున్నాం కాబట్టి మనకి ఏ భావంలో లేవు. ఉన్నది బ్రహ్మరా. బ్రహ్మం అయి ఉన్నాం, నేను అయి ఉన్నాను అని తెలుసుకున్నాం. ఇంకొప్పుడు ముక్తి ఏంటి? ఎల్లవేళ ఉన్నదంతా బ్రహ్మే, పరమాత్మయే నేను అన్న భావంతో ఏక ఏవాత్మనంత్యో మంతయో జాగ్రత్త స్వప్న సుషుప్తిషు స్థానత్రయ వ్యతీతస్య పునర్జన్మన విద్యతే. మననము చేయదగిన ఆత్మ జాగ్రత్త స్వప్న సుషుప్తులందు ఒక్కటే ఉన్నది. మననం చేయదగిన ఆత్మ ఏదైనానే ఇదేదైనా జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ ఏదైనా ఉందా? దీనికి లోపల ఉన్నోడికి ఏదైనా ఉందా? నిద్రైనా ఒకలాగే ఉన్నాడు, పగలో రాత్రైనా ఒకలాగే ఉన్నాడు, కలగన్నప్పుడు ఒకలా ఉన్నాడా లేదా? ఆ జాగ్రత్త స్వప్న సుషుప్తులను 3 అవస్థలను దాటిన అనుకున్న జన్మ ఉన్నది నేనే. ఏ అవస్థలో అయినా నేనే ఉన్నాను. నేను బ్రహ్మాన్ని, బ్రహ్మంగా ఉన్నాను. అంతేనా? నిద్రైనా ఉంటున్నాం కదా, నీ పగలో ఉంటున్నాం కదా, హాయిగా ఒళ్ళొచ్చిపోయినప్పుడు ఉంటున్నాం కదా. ఎప్పుడు లేవు. ఏక ఏవై భూతాత్మ భూతే భూతే వ్యవస్థిత ఏకదా బహుదా శైవ దృశ్యతే జలచంద్రవత్తు. ప్రాణులకు ఆత్మే అయినది ఒక్కటే, అది సమస్త ప్రాణులందునూ కలుగుతుంది. ఆ ఆత్మ నీటి అందు చంద్రుని వలె ఒకటిగాను అనేకంగా కనిపించింది. అవునా? గత సంవృతమాకాశం లీయమానే ఘటే యదా ఘటో లీయతే లీయేత నాకాశం తద్భుజీవోపమా. కుండం తీసుకొని పోవునప్పుడు అందులో ఆకాశము తీసుకొని పోవట్లేదు, కుండను మాత్రమే తీసుకొని పోతుంది. అంటే జీవుడు ఆకాశంతో సమానంగా ఉన్నాడు. అతడు సిద్ధాకాశ స్వరూపుడు. కాకుండా అయిందా? బ్రహ్మాత్మ బ్రహ్మ బ్రహ్మజ్ఞో బ్రహ్మ బ్రహ్మైవతేన బ్రహ్మ కల్ప సమాధిన. ఎందుకంటేనమ్మా లైవ్ పెట్టడం, తీయటం అర్థమైందా? గురుగారు అలా ఉంది. శిష్యులు చేసే పని చూడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అది అలా ఇక్కడ
ఉండరా నేను నేర్చుకున్నది చెప్పాను. అక్కడ ఇక్కడ నొక్కాలి. నేను ఏం నేర్చుకున్నానంటే ఇక్కడికి వెళ్ళిస్తున్నాను. నొక్కకూడదు అక్కడ. అక్కడ కాదు, ఇక్కడ ఆ ఇంటూ ఆ మూలకి వెళ్ళిస్తున్నాను రా. ఎండ్ స్ట్రీమ్ మీద రెడ్ మీద రెడ్డి మీద నొక్కాలి. అయ్యి బాబా నేత్రులు తిరగేసి చెప్పాను. నేను మనం నేర్చుకున్నంత తిరగబడిపోయింది. ఇదే కరెక్ట్. వీడిదే కరెక్ట్, ఆడిది కరెక్ట్. అది కరెక్ట్. ఇరా నేను నేర్పుతాను నీకు. నేను నేర్చుకున్నది ఉండరా ఉండు. ఉండు, నేను అది చెప్పేయాలి కదా. ఉండరా, నేను నేర్పింది చెబుతున్నాను రా. అప్పుడు ఇక్కడికి వస్తుంది. ఒకసారి నేర్చామనుకో రా.